ప్రేక్షకులందరికీ నమస్కారం. స్వర మీడియాకు స్వాగతం, సుస్వాగతం. సుస్వరాల సమాహారంగా గత 18 నెలలుగా మన ప్రస్థానం సాగుతుంది. అందులో స్వర మొదలెట్టిన తర్వాత ఒక వినూత కార్యక్రమం మాటా మంతి మోహన రాగం ద్వారా ప్రతిరోజు ఒక దినచర్యలాగా మీ ముందుకు మీతో ఒక గంటన్నర మీతో స్పెండ్ చేయడం, ప్రేక్షకులతోటి సమకాలీన రాజకీయ అంశాల గురించి చర్చించడం మాకు చాలా ఆనందదాయకం. సో ఈ ప్రోగ్రామ్ కు మనకు ఫౌండేషన్ చేసినటువంటి మన బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఈ ఐడియా ప్రేరేపించి తర్వాత ప్రతిరోజు ఒక దినచర్యలాగా ఒక జరుగుతున్నటువంటి అంశాల మీద మనం మాట్లాడుకునేలాగా ఒక వేదికను క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ రోజు మనం స్పెషల్ ఎపిసోడ్ నెంబర్ 50, మన విజయదశమి రోజు మనం మొదలైన మన మాటా మంతి మోహన రాగం కార్యక్రమం నేటితో 50వ ప్రోగ్రాంకు చేరింది. వారంలో 6 రోజులు జరుగుతున్న సమకాలీన అంశాల మీద రాజకీయ, సామాజిక, ఆర్థిక, జాతీయ, అంతర్జాతీయ విషయాల మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ కార్యక్రమం ద్వారా ఎటువంటి రాజకీయ పక్షానికి లేకపోతే ఏ రాజకీయ పార్టీకో కాకుండా ఒక సామాన్యుడి పర్స్పెక్టివ్ లో విషయాన్ని చూడడము, దాన్ని డీటెయిల్ గా విశ్లేషించడము మన ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల జరుగుతున్నటువంటి టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, మన వ్యవసాయ చట్టాలు కానివ్వండి, తర్వాత అసలు పండగ విశిష్టతలు కానివ్వండి, విజయదశమి నుంచి దసరా, దీపావళి వరకు, తర్వాత పండగల విశిష్టత, జరుగుతున్న కాలంలో లేడీస్ పట్ల, ఆడవారి పట్ల చూపుతున్నటువంటి వివక్ష, అలాగే రాజ్యాంగ అమలుకై జరుగుతున్న పోరాటాలు, అధికార వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, వ్యవసాయ చట్టాలు కానివ్వండి, ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాల గురించి కానివ్వండి, ఇలా వివిధ అంశాల మీద మన 49 రోజుల ప్రస్థానం జరిగింది. అంటే ఇది ఒక గ్రంథం లాగా, ఒక డిజిటల్ లైబ్రరీగా మనకు తర్వాత భావితరాల వాళ్ళకు ఉంటుందని చెప్పడానికి ఐఎమ్ వెరీ 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 మచ్ హ్యాపీ. సో దీనికి ఈ ప్రోగ్రామ్ కి ఫౌండేషన్ గా మన బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే జంక సుబ్రహ్మణ్యం గారు, అనుష గారు, ఇలా సుబ్రహ్మణ్యం గారు, సార్ చిదంబరం గారు మనకు రెగ్యులర్ గా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ భావితరాలకు ఫౌండేషన్స్ అన్నటువంటి టీనేజర్స్ ను కూడా, కార్తీక్ అండ్ అలేఖ్య లాంటి, మౌనిక అండ్ అనిష గారు లాంటి వాళ్ళను రెగ్యులర్ గా జాయిన్ అవుతూ వాళ్ళ ఒక దినచర్యలాగా ఫాలో అవుతూ దీన్ని వాళ్ళు చాలా తెలుసుకుంటున్నారు. వాళ్ళ కమిట్మెంట్స్ అండ్ వాళ్ళ ఇన్స్పిరేషన్స్ తోటి ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏ గూటికి వాగినా సరే, ఏ గూటిలో వాలినా సరే, భారతదేశం నుంచి కాలిఫోర్నియాలో ఉన్నా, లేకపోతే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు సైతం ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఈ రోజు మన ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చినటువంటి మన జేపీ గారికి నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చెప్పుకోవడానికి 50 ఎపిసోడ్ అంటే ఇట్ ఫీల్స్ వెరీ ప్రౌడ్ సార్. ఇది ఎక్కడి నుంచో ఇక్కడికి ఏమైనా మన పొదిలి, మై నైట్ ప్లస్ పొదిలి నుంచి ఇక్కడికి దాదాపు ఎంతో దూరం నుంచి వచ్చిన మన పుట్టిన ఊరి మీద, దేశం మీద మక్కువ ఎప్పటికీ తగ్గదు. జరుగుతున్నటువంటి అంశాల గురించి రెగ్యులర్ గా డిస్కషన్స్ చేస్తూనే ఉంటాం. కానీ ఒక వేదిక లాగా రెగ్యులర్ గా జరుగుతున్న అంశాల మీద ఇలా డిస్కస్ చేయడం వల్ల మాకు నాలెడ్జ్ పెరగడమే కాదు, మన పిల్లలకు కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా మన విలువలు, తర్వాత జరుగుతున్నటువంటి అంశాలు, మనం ఎక్కడి నుంచి రూట్ వచ్చామో చెప్పడానికి మాకు ఇది ఒక వేదికగా ఉంది. కరెక్ట్ గా ఈరోజు మనం 50వ ప్రోగ్రామ్. కానీ మీతో పరిచయం మాకు 50 వారాల క్రితం జరిగింది. కరెక్ట్ గా 50 వారాల క్రితం మనం స్వర రేడియోలో ఒక ప్రోగ్రామ్ చేశాం సార్. అప్పుడు శివరామకృష్ణ గారు మనల్ని కోఆర్డినేట్ చేశారు. సో 50 వారాల తర్వాత 50వ ఎపిసోడ్ కు మీరు చీఫ్ గెస్ట్ గా రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. సో అయితే ఈ పర్టికులర్ గా ఈ స్పెషల్ టాపిక్ కి ఏం తీసుకోవాలనుకున్నామంటే, మీరు చెప్పింది మనం ఎన్ఆర్ఐస్ ఇక్కడి నుంచి ఉన్న మనకు దేశం మీద జరుగుతున్నటువంటి అంశాల మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అటు అమరావతి కానివ్వండి, మూడు రాష్ట్రాల 3 రాజధానుల టాపిక్ గురించి కానివ్వండి, తర్వాత జిల్లాల వికేంద్రీకరణ గురించి కానివ్వండి, అటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ప్రతి దానికి ఇక్కడ నుంచి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ తెలుసుకోవాలన్న ఆత్రం, అది ఓన్లీ పేపర్ చదవడం వరకు, నలుగురితో మాట్లాడుకోవడం వరకేనా? దాన్ని ఇంకా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? ఓటు ప్రత్యక్ష ఎన్నికల్లో మేము ఎంతవరకు ఫాలో అవ్వగలం? ఆర్థికంగా ఇప్పుడు జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కోవిడ్ పాండమిక్ లో చూసుకుంటే, అంతర్జాతీయంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళ కంట్రీస్ తో పోలిస్తే ఎక్కువ మనీ ట్రాన్స్ఫర్ అయింది మన ఇండియాకి. బట్ అది సొంత ప్రయోజనాల కోసం, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం కోసం చేస్తున్నాం. అలాగే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఇల్లు, ఊరు, దేశం,
ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ డెవలప్ అవ్వడానికి ఎన్ఆర్ఐల పాత్ర ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఫౌండేషన్ వేసుకోవచ్చు, దీని మీద మీ దశానిర్దేశాలు మా తరానికే కాదు, అటు మా పెద్దవాళ్ళకైనా, తర్వాత మా నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలైనా సరే. ఇప్పుడు టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ సార్, మా నాన్నగారు కులుకులు అన్న చిన్న ఊర్లో నుంచి వచ్చారు. వారికి అక్కడ వాళ్ళ నాన్న పేరు మీద ఒక ఊరు, ఒక స్కూల్ కట్టాలని, అక్కడ ఉన్న పిల్లలకి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. అలాగే మా తర్వాత తరాలైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఆ ఊరు, ఆ దేశానికి చేయాలన్న తపన వాళ్ళలో కూడా పెంపొందించాలంటే ఒక స్ట్రాంగ్ రూట్స్ ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భాష నేర్పించడానికి మనబడి కానీ క్లాసెస్ ఎలా అయితే ఉన్నాయి, ఇళ్లలో తెలుగు మాట్లాడుకుంటాం. అలాగే దేశం యొక్క సంస్కృతి విలువలు, దీన్ని ఇంకా ఇట్స్ బీన్ కాల్డ్ యాజ్ అ డెవలపింగ్ కంట్రీ అని 74 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. డెవలప్డ్ అవడానికి ఎలాంటివి ఎలాంటివి చేస్తే బాగుంటుంది. ప్లీజ్ గైడ్ us ఆన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ సార్. బిఫోర్ మీ ముందుకు వెళ్లే ముందుగా రామ్మోహన్ రావు గారిని 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ రావు గారు రెండే నిమిషాలు సార్. జేపీ గారికి నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి 50వ ఎపిసోడ్కి వచ్చినందుకు మీకు సదా కృతజ్ఞత. 2 విషయాలు సార్. ఇప్పుడు ఈ మొత్తం 50వ ఎపిసోడ్ వరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల మీద చర్చ జరుగుతుంది. రాజేష్ గారు చెప్పినట్టు ఒక టీనేజ్ పిల్లలు, బిలో 18 పిల్లలు ఒక 20 మంది దాకా దీన్ని రోజు చూస్తున్నారు. అందులో అలేఖ్య, కార్తీక్ వీళ్ళు చాలా ముఖ్యులు. వాళ్ళకు కూడా ఈ రోజు ఇందులో రావడం కన్నా టుడే ఫర్ టుమారో అని ఒక వేరే గ్రూప్ పెట్టి వాళ్ళు ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు సార్. వాళ్ళది గ్రూప్ వేరే పెట్టాం. అంటే అన్ని భాషల వాళ్ళు ఉన్నారు కనుక తెలుగు భాష మనం తెలుగులో మాత్రమే వీలు కాదు కనుక వాళ్ళకి వేరే భాష కోసం, అన్ని భాషల కోసం, ఇంగ్లీష్ కోసం వాళ్ళకి టుడే ఫర్ టుమారో అనే గ్రూప్ మెయింటైన్ చేస్తాం. అందులో 20 మంది తప్పనిసరి వస్తారు. అట్లాగే దీనిలో ఇప్పటి వరకు దసరా నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు 50వ ఎపిసోడ్ వరకు నిన్న మన పన్నులు మన పనులు, ఇవాళనేమో ఆధార్ కార్డు గురించి మాట్లాడినాం సార్. ప్రతిరోజు సమకాలీన అంశాల మీద ఏదో ఒక అంశం తీసుకొని మాట్లాడుతున్నాం. అందులో అన్ని అంశాలు సృష్టిస్తున్నాం. రాజ్యాంగ వ్యవస్థల హననం గురించి మొదలుపెడితే, కోర్టుల గురించి మొదలుపెడితే అన్ని మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు రావడం మాకు సంతోషం. మీ టాపిక్ అనుగుణంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ నిన్ననే అనుకోకుండా మనకు వలసల దినోత్సవం, ప్రపంచ వలస దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించింది. నిన్ననే దాని ఆ రకంగా చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో వలసలు అంటే వైట్ కాలర్ వలసలు కావచ్చు, మనకు మామూలు కార్మికుల వలసలు కావచ్చు, గల్ఫ్ దేశాల నుంచి కానీ ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు వేరే దేశాల నుంచి మన దేశ సంపదను కూడబెట్టడానికి, మన సంపదను ద్విగుణీకృతం చేయడానికి వాళ్ళ కష్టార్జితాన్ని మనకు పంపుతున్నారు. అదే రకంగా ఇప్పుడు మనకు వలస అనే సినిమా గురించి కూడా పోయినసారి మేము చర్చ పెట్టినాం. రామనారాయణ గారని వలస అనే సినిమా తీశారు. మన ఇండియాలో మన సునీల్ కుమార్ తీశారు. వారు రామ సత్యనారాయణ గారేమో దానికి సునీల్ కుమార్ డైరెక్టర్. రవీంద్రబాబు గారు మన లోక్సత్తా పార్టీలో ఎంతమంది జాయిన్ అయ్యారు, వారు ప్రొడ్యూసర్. ఆయన రామనారాయణ గారు మొన్న వలస సినిమా గురించి మాట్లాడారు. అది 18th డిసెంబర్ నిన్న రిలీజ్ కావాల్సి ఉండే, అది 1st జనవరికి వాయిదా పడ్డది. ఈ రకంగా వలసకు సంబంధించిన అంశాల మీద ఇవాళ మనం మాట్లాడడం చాలా బాగుంటుంది. దయచేసి జేపీ గారు జేపీ గారు మీ విలువైన సందేశాన్ని కలిస్తే మేము కోరుకుంటాం. నమస్కారం సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క పాటతో స్టార్ట్ చేద్దాం సార్. మన పేరు స్వర అండ్ మనము మోహన్ రాగం మన పేరు పెట్టుకున్నాం కాబట్టి అనుష గారు ఎన్ఆర్ఐస్ మీద ఒక పాట పాడతారు సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, విత్ యువర్ కైండ్ పర్మిషన్ ప్లీజ్. ఇట్ విల్ బి డిలైట్. అనుష గారు జస్ట్ ఒక 1 minute చేస్తారండి. అనుష గారు జస్ట్. నమస్తే అండి, వినిపిస్తుందమ్మా? నమస్తే అండి, చాలా హ్యాపీగా ఉందండి. జయప్రకాష్ నారాయణ గారు మీతో మాట్లాడడం స్వర మీడియా ద్వారా నాకు అవకాశం లభించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రజల్ని చైతన్యపరిచే దిశగా మేము కూడా అడుగులు వేద్దామనేసి అందరు కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న పాట. పేరుందా సార్? వాయిస్ రాజేష్ సార్? yes ma'am, please. ఈగసి ఆశలతోటి ఎదురేలి ఊళ్ళతోటి ఎదురేలి ఊళ్ళతోటి పిల్లలలో
యా అనిష గారు కట్ అవుతుందండి మీ మాట, ఒకసారి రీకనెక్ట్ అయ్యండి. ఈ లోపల మనం జేపీ గారి దగ్గరికి వెళ్దాం. జేపీ గారు మాట్లాడండి. అనిష గారు సార్, ఓటీ జేపీ గారు. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా అనుష క్లోజ్ చేసుకో అమ్మా, క్లోజ్ చేసుకో. ఓకే సార్. ముందుగా మిత్రులు రాజేష్ని, రామ్మోహన్ రావు గారిని, ఈ స్వర బృందాన్ని మనసారా అభినందిస్తున్నాం. వీకెండ్ ఇది. మీకు అమెరికాలో ఉంటే శుక్రవారం సాయంత్రం, మాకు ఇండియాలో శనివారం ఉదయం. హాయిగా ఏదో సినిమా చూసుకోవచ్చు, కాలక్షేపం కుటుంబంతో గడపచ్చు. కానీ మన సమాజం గురించి, దేశం గురించి ఆర్తిని చూపెట్టడంలో ఇవన్నీ కూడా కీలక పాత్ర వస్తున్నాయి. మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. మనకు ఒక సామెత ఉన్నది, యూ కెన్ టేక్ ఎన్ ఇండియన్ అవుట్ ఆఫ్ ఇండియా బట్ యూ కెనాట్ టేక్ ఇండియా అవుట్ ఆఫ్ ఎన్ ఇండియన్ అని చెప్పాను. కాబట్టి మీరు ఎక్కడున్నా, రాజేష్ పొదిల నుంచి వెళ్ళి ఉండొచ్చు, మరొకరు ఇంకో చోట నుంచి వెళ్ళి ఉండొచ్చు. మనం పెద్దంత ఏ రకంగా డబ్బున్న దేశం కాదు. అలాగే ప్రవాస భారతీయులు ప్రపంచంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళు కాదు. చైనీయులు ప్రపంచంలో 5 కోట్ల మంది ఉంటే మనం కేవలం 1.5 కోట్ల మంది ఉన్నాం, ప్రపంచం అంతా కలిపి. దానిలో అమెరికాలో బహుశా 30 లక్షలు 40 లక్షలు ఉండొచ్చు. మనకంటే చాలా పెద్ద సంఖ్యలో ఇతర దేశాల వాళ్ళు ఉన్నారు. కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా మళ్ళీ ఈ దేశానికి ప్రవాస భారతీయులు ఉపయోగపడుతున్నారు. ఒకటి ఇందాక రాజేష్ చెప్పినట్టుగా కుటుంబానికే పంపించవచ్చు, కానీ ఈ దేశానికి పంపించక్కర్లా వనరులు. అయినా ఈ దేశానికి పంపిస్తున్నారు. మన ఊరు బాగుపడాలి, మన కుటుంబం బాగుపడాలి, మన స్కూల్ బాగుపడాలి, మన ఆరోగ్య కేంద్రం బాగుపడాలి, మన రోడ్డు బాగుపడాలి. ఈ రకంగా ఎంతో మంది మరి ఈ దేశానికి మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ఓవర్సీస్ ఫండ్స్, రెమిటెన్సెస్. మళ్ళీ అది లేకుండా ఉంటే ఈ పార్టీకి భారతదేశం దివాలా తీసేది. విదేశీ మార్కెట్ ద్రవ్యం తెచ్చేది. ఎందుకంటే మనకి ఎగుమతులు అంత పెద్ద ఎక్కువగా లేవు. దిగుమతులేమో అనివార్యం అయిపోయినాయి, ఆయిల్ ఇతర కారణాలుగా. నేను ఒక్క విషయం, కొన్ని అంశాల్లోకి వెళ్లే ముందు చాలా క్లుప్తంగా 3-4 అంశాలు ప్రస్తావిస్తాను. ప్రారంభంగా ఒక్క అంశం చెప్పదలుచుకున్నాను. మనందరికీ చాలా ఇంపేషెన్స్ ఉన్నది. కొంచెం ఇంగ్లీష్ తెలుగు కలుపుతాను, ఎందుకంటే చాలా మందికి బహుశా ప్రవాస భారతీయులకి తెలుగు మరీ రాజేష్ లాగా స్వచ్ఛంగా మాట్లాడితే కష్టం అవుతుందని అనుమానం, ముఖ్యంగా యువతరానికి. అందుకని మనందరికీ చాలా ఇంపేషెన్స్ ఉన్నది. ఈ దేశం, మన దేశం బాగుపడాలి, మన దేశానికి ఏమైనా చేయాలి, ఈ దేశంలో ఉన్న చెడుని మనం నిర్జించాలన్న కోరిక ఉండాలి, తప్పలేదు. కానీ ఇంపేషెన్స్ కూడా, మనం ఎప్పుడు కూడా స్వల్పకాలంలో మనం చేయగలిగిన దాన్ని ఎక్కువ అంచనా వేస్తాం. వి ఓవర్ ఎస్టిమేట్ వాట్ వీ కెన్ డూ ఇన్ ద షార్ట్ టర్మ్, వి అండర్ ఎస్టిమేట్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఈ మధ్య బిల్ గేట్స్ ఈ మాట అన్నాడు వేరే సందర్భంలో, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మీరు ఒక్కసారి 30-40 ఏళ్ళ ట్రాజెక్టరీ తీసుకోండి. మన రాజేష్ పొదిలి తీసుకోండి. నాకు బాగా గుర్తున్నది, 37 ఏళ్ల క్రితం, 34 ఏళ్ల క్రితం పొదిలిలో ఆ ప్రాంతంలో బాగా ఫ్లోరోసిస్ ఉంది. ఇప్పటికీ ఉంది, అప్పటికీ ఉంది. ఆ ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ కోసం చెప్పిన మంచినీళ్ళు కావాలంటే చిన్న దేశం నెదర్లాండ్స్, వాళ్ళ సాయంతో నెదర్లాండ్స్ అసిస్టెడ్ ప్రోగ్రామ్ అని NAP నేను అమలు చేశాను. ఎందుకంటే ఆ కొద్దిపాటి వనరులు కూడా మన దగ్గర లేవు అన్నాడు. ఇవాళ అక్కర్లే. నిజంగా సంకల్పం ఉండాలి, కానీ ఈవేళ టెక్నాలజీ, ఈవేళ వనరులు మనకున్నాయి చాలు. మనం అద్భుతంగా ఉన్నాయని చంటలా. కానీ ఆనాటికి నాటికి ప్రపంచం మారిపోయింది. ఆనాడు వాడు ఇస్తే తప్ప మనకు గతి లేకుండా పోయింది. అట్లాగే ఆనాడు నీటిపారుదల కోసం ప్రకాశం జిల్లాలోనే 2 లక్షల ఎకరాలు నేను చేపట్టినప్పుడు మొత్తం నా ఖర్చు అయింది 42 కోట్లు. దానిలో ప్రజలు తమంత తాము 18 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాల ద్వారా కానీ, సొంతంగా పెట్టినటువంటి డౌన్ పేమెంట్ ద్వారా కానీ సేకరించారు. 24 కోట్లు ప్రభుత్వం నుంచి కావాల్సి వచ్చింది నాకు. ఆ 24 కోట్లు నాకు రావడం కోసం తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ రోజుల్లో 3 ఏళ్ల కాలంలో 24 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఒక పెద్ద జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడానికి వనరులు సేకరించడం అని చెప్పంటే తల ప్రాణం తోక్కొచ్చింది. నేను ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరాటాన్ని దిగాల్సి వచ్చింది. ఏదో కాకతాళీయంగా ఒక 5 కోట్ల రూపాయలు గ్రామీణ క్రాంతి పథం అన్న పేరుతో ఒక వనరు నుండి అన్ని జిల్లాల్లో వృధా చేశారు. ఏం చేయాలో తెలియక ఒక ప్రకాశంలోనే ప్రజలు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. 5 కోట్లు చాలా. ఆ మిగతా డబ్బు కోసం నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో మీకు తెలియదు. ఈనాడు అసలు ఆ ఇబ్బంది లేదు. 100 కోట్ల రూపాయలు, ఇంకా వీలుంటే 1000 కోట్ల రూపాయలు కూడా అందుబాటులో ఉంది. సద్వినియోగం చేసుకోవాలి. కానీ
మనకి నిజమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం వనరుల కొరత అనేది లేదు. అంటే వనరులు పుష్కలంగా నేను అంటలా. బిల్ గేట్స్ కూడా వనరుల కొరత అనిపిస్తుంది, మరి వారన్ బఫెట్ కూడా వనరుల కొరత అనిపిస్తుంది, జెఫ్ బీజోస్ కూడా వనరుల కొరత అనిపిస్తుంది. ప్రపంచంలో ఎవరు కూడా నాకు కావాల్సినంత ఉన్నాయని ఎవరు అనుకోరు. ఎందుకంటే మీ ఆ కళలు ఎప్పుడు కూడా మీ వనరుల కంటే ఎక్కువ ఉంటాయి. అది మానవ సహజం అది. కానీ ఆచరణ సాధ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే సంకల్పము, విజ్ఞత, సామర్థ్యము కావాలే కానీ వనరులు పెద్ద మౌలికమైన లోపం కాదు ఈవేళ ప్రపంచం. ఆనాడు తీర ప్రాంతాల్లో ఉదాహరణకి మంచినీళ్ళు ఎట్లాగా ఉప్పు నీళ్ళు వస్తున్నాయి తవ్వేస్తే, ఈవేళ అసలు భయం లేదు. రివర్స్ ఆస్మోసిస్ అన్నాడు, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ లేవు. ఒక చిన్న ఉదాహరణ. ఇట్లా దీర్ఘకాలంలో మనలాంటి దేశంలో కూడా, అనుకున్న అభివృద్ధి సాధించలేని దేశంలో కూడా, ఎన్నో వైఫల్యాలు ఉన్న దేశంలో కూడా గతంతో పోలిస్తే ఇవాళ బాగుండదు. వినిపిస్తుందా రాజేష్? ఎస్ సార్. ఓకే. కాబట్టి నేను ఆశావాదాన్ని నిజంగా మనసులోంచి వచ్చిన ఆశావాదం, అది పై తెచ్చిపెట్టిన ఆశావాదం కాదు. మీ అందరినీ కోరుతోంది తాత్కాలికమైన అంశాలు చూసి కంగారు పడబోకండి, ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టుకోండి. ఇందాక రాజేష్ చెప్పారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, అమరావతి రాజధాని, మరొకటి, ఇవన్నీ కూడా తాత్కాలికమైన రాజకీయ ఎత్తుగడలో ఎవరేమైనా పెద్ద తేడా వచ్చేది లేదు. నిజాయితీగా మాట్లాడుతున్నాను, ఏమీ తేడా లేదు. ఊరికే వాళ్ళ రాజకీయ లాభ నష్టాలు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాలకో వాళ్ళ పార్టీలకు రాజకీయ భవిష్యత్తు, ఎవడు ఎమ్మెల్యే అవుతాడు ఎవడు మంత్రి అవుతాడు అనే నిర్ధారణ కావచ్చు తప్ప మన బతుకుల్లో లేకపోతే దేశ భవిష్యత్తులో మార్పు పెద్దగా లేదు. అంచేత అనవసరంగా ఎక్కువ దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ముఖ్యంగా ప్రవాస భారతీయులు కోరుతాను, భారతదేశంలో కూడా కోరుతాను. టీవీ పెడితే చికాకేస్తుంది. జనజీవితంతో సంబంధం లేని చర్చలు 195, పోస్కోలు కబుర్లు, ఏదో ఆ పూట జనం దృష్టిని ఆకర్షిస్తాయి కానీ జనం జీవితానికి పనికొచ్చేవి కాదు. మీరు ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాను. ఈ స్వల్పమైన విషయాలు, రాజకీయ పార్టీల ఈ అధికార క్రీడలు ప్రజా జీవనాన్ని కూర్చిన సమస్యలుగా భావించబోకండి. తప్పకుండా సార్. ఎస్. ఇక రెండో అంశం, మన దేశంలో మార్పు కావాలి. నేను చాలా ఆశావాదంతో చెప్పినా కూడా మనం సాధించాల్సింది చాలా ఉంది. మనకున్న అవకాశాలతో పోలిస్తే, మన అవసరాలతో పోలిస్తే సాధించింది ఇంకా చాలా తక్కువ. అది ఎప్పుడు మనందరం ఒప్పుకోవాలి, నేను ఎప్పుడు ఒప్పుకుంటున్నాను. మరి ఆ మార్పుని వేగవంతం చేయాలి, అనుకున్న ఫలితాలు రావాలంటే పౌరులంగా మన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాల కింద ఏం జరగాలి? అన్ని మనం చేయలేకపోవచ్చు, కానీ ఏం జరగాలి, ఏ రకంగా, ఏ రూపాల్లో ఒక దేశంలో, ఇంత బృహత్తర దేశంలో 140 కోట్ల జనాభా, 135 కోట్ల జనాభా, ప్రపంచంలో 6వ వంతు కంటే ఎక్కువ, దాదాపు 18% ప్రపంచంలో, 5000 సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, అంటే దానిలో మంచి ఉంది, చెడు ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి, సంప్రదాయ ఛాందస్సం ఉన్నది, గతాన్ని తేలిగ్గా మార్చరు, అలవాట్లు కానీ సంప్రదాయాలు కానీ తేలిగ్గా మార్చరు. అదే సమయంలో మన చరిత్రలో, సాంప్రదాయంలో మనం గర్వించదగ్గ విషయాలు ఉన్నాయి. మన సంస్కృతిలోను అందరిని అంగీకరించే తత్వం కానీ, కొత్తని మనం తిరస్కరించే తత్వం మనకు లేదు, ఇమిడిపోయే తత్వం అన్నది, మరి విద్వత్తుని మనం గౌరవించే సంస్కృతి మనది. సో కొన్ని గొప్పవి ఉన్నాయి, కొన్ని మూర్ఖమైనవి ఉన్నాయి. కాబట్టి అలాంటి దేశంలో మార్పుని వేగవంతం చేయాలి, మనం కోరుకునే మంచి మార్పుని అంటే ఏమిటి? నా దృష్టిలో ఒక 6 సాధనాలు ఉన్నాయి. దానిలో ఏ మేరకు మనం ప్రవాస భారతీయులు కానీ, భారతదేశంలో కానీ, దేశాన్ని ప్రేమించే వాళ్ళు, విదేశీయులు కానీ ఏ రకంగా దోహదం చేయగలనుకుంటే ముందు మనకి ఆ లీవర్స్ ఆఫ్ చేంజ్ అర్థం కావాలి. మొదటిది రాజకీయ ప్రక్రియ. ఎన్నికల వ్యవస్థ గురించి నేను మాట్లాడలా, రాజకీయ పార్టీల నిర్వహణ. మన దేశం మనందరికీ తెలుసు, పార్టీలు కేవలం వ్యక్తుల ఆస్తులుగా, కుటుంబ ఆస్తులుగా, ప్రైవేట్ కంపెనీలుగా చాలా మంది అవుతున్నాయి. పార్టీ నాయకత్వం కానీ, నిధులు కానీ, ఇంకోటి కానీ అంత గందరగోళంగా ఉండదు. మీ దేశంలో మీరు చూసినట్టు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, అతను ఎలాంటి వాటిని పక్కన పెడదాం, కానీ రిపబ్లికన్ పార్టీ రీత్యా అతను అనామకుడు. దేశంలో బోర్డంత ప్రచారం ఉన్నా కూడా అతనికి రిపబ్లికన్ పార్టీలో స్థానం లేదు. ఒక 7-8 ఏళ్ల క్రితం ట్రంప్కి ఆ పార్టీకి సంబంధం లేదు. కానీ ఆ దేశంలో ఎలాంటి వ్యవస్థ ఉన్నది? ఒక బరాక్ ఒబామా డెమోక్రాటిక్ పార్టీకి వెళ్ళినా అంతకుముందు పెద్దగా తెలియని మనిషి, ఒక ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి వెళ్ళినా కూడా ఆ పార్టీ సభ్యులను ఆకట్టుకోగలిగినట్టయితే, అతని భావాలు 10 మందిని కదపగలిగినట్టయితే వెంటనే నాయకత్వానికి ఎదిగే అవకాశానికి నిజమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు. దానిలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంత తేలిగ్గా నాయకత్వాన్ని పొందే అవకాశం లేకపోతే బహుశా ట్రంప్ లాంటి వాడు రాష్ట్రపతి కాకపోను. ఇవాళ ట్రంప్ వెర్రి చేష్టలను చూస్తుంటే ఇలాంటి వాడు రాకుండా బాగుండని మనం అనుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో మంత్రిస్థానం ఒప్పుకున్న తర్వాత ఏది వచ్చినా పట్టాలి. ట్రంప్ వస్తే నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రజాస్వామ్యం వద్దనుకోవటం అది విజ్ఞత కాదు. ముందు ఒక ప్రక్రియ ఉన్నది. కొత్త నీరు వచ్చి పాత నీటిని తొలగించడానికి
కొత్త నాయకత్వం రావడానికి, కొత్త భావాలు పైకెదగడానికి ఒక ప్రక్రియ ఉన్నది. మన దేశంలో అది లేదు. ఉదాహరణకి అలాగే ఎలక్ట్రల్ సిస్టమ్, ఎన్నికల ప్రక్రియ. మన ఎన్నికల ప్రక్రియ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. ఒక ఓటు వస్తే గెలుపు, ఒక ఓటు వస్తే ఓటమి. గెలిచిన వాడికి అన్నీ వచ్చేస్తాయి, విన్నర్ టేక్స్ ఆల్ సిస్టంలో మనకి ఇబ్బందులు మనం గమనించాం. దాన్ని ఏమన్నా మార్చగలమా? 3, ఈ 2 మీరు నేను వెంటనే చేయగలమని నేను అంటలా, కానీ కొంచెం కనీసం మొదటి అంశం మీద దృష్టి పెట్టాలి. మనందరం కూడా పార్టీల మీద ఒక ఒత్తిడి తీసుకురావాలి. పార్టీలు మీ సొంత ఆస్తులు నడిపితే ఎట్లాగయ్యా? ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ భాగస్వాములు అవడం కోసం చెప్పిన వేదికలు కావాలి. ప్రపంచంలో చూడండి, బ్రిటన్ చూడండి, అమెరికా చూడండి, మరో దేశం చూడండి, వాటిని చూసి మీరు నోట్లో వెలుపెట్టిన అదే పనిగా లొట్లేస్తూ చూస్తుంటారు. మన దేశంలో కొన్ని పద్ధతి ప్రవేశపెట్టినట్లని పార్టీలు ఏదో రకంగా ఒత్తిడి తీసుకురావాలి. ఎన్నికల వ్యవస్థ తర్వాత చూద్దాం, అది వెంటనే జరిగే పని కాదు. అధికార వికేంద్రీకరణ. ఈవేళ ఇంత రాజకీయ గందరగోళంలో అమెరికా నిలబడింది అంటే అధికార వికేంద్రీకరణ. రిపబ్లికన్ పార్టీలో, అమెరికన్ కాంగ్రెస్ లో చాలా విరిచేష్టలు చేస్తున్నా కూడా ఓడిపోయిన అధ్యక్షుడు ఇంకా నెగ్గాడని చెప్పిన అబద్ధాలు పలికి ప్రజల్ని మరి భ్రమంలో నెడుతున్నా కూడా స్థానికంగా రాష్ట్ర స్థాయిలో, స్థానికంగా కౌంటీల్లో ఉన్న రిపబ్లికన్ అధికారులు ఒక్కళ్ళు కూడా వాళ్ళకి పలానా పార్టీ గెలవాలని కోరుకుంటచ్చు, వాళ్ళ పార్టీ గెలవాలని, కానీ ఎన్నికల నిర్వహణలో వాళ్ళు చూపెట్టినటువంటి దేశభక్తి కానీ, నిష్పాక్షికత కానీ, రాజ్యాంగ విలువలు కానీ అపారమైనటువంటి. అలాగే వాషింగ్టన్ డీసీలో కూర్చొని మీరు దేశంలో తారుమారు చేయాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. వివిధ రూపాల్లో అధికారాన్ని వికేంద్రీకరించడం అనేది ప్రజాస్వామ్యాన్ని పెంచడం కోసం దోహదం చేసింది. మన దేశంలో పూర్తిగా కేంద్రీకరణ. మనం కనీసం నగరాల్లో అయినా కూడా వికేంద్రీకరణ ఏమైనా పెంచే ప్రయత్నం చేయగలం. దేశం అంతా జరగాలి, కానీ కొన్ని గ్రామాల్లో వివిధ కారణాల వల్ల ఇబ్బందులు ఉండొచ్చు ఈవేళ. కానీ నగరాల్లో అయినా కనీసం ఒక ఆర్థికమైన కారణాలు చూపెట్టి ఈ పాలకులను ఒప్పించగలమా వికేంద్రీకరణ కోసం అని చెప్పని. 4వది చట్టబద్ధ పాలన. ఈవేళ మీరు అమెరికాలో చూస్తే నిజంగా ట్రంప్ ధోరణి భారతదేశంలో రాజకీయ నాయకుల ధోరణి మించి ఏమీ లేదు. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేద్దాం, ఎలా ఒక నియంతగా వెలుగొందుదాం, ఎలా శాశ్వతంగా అధికారాన్ని చేజెక్కించుకుందాం, ఎలా అవతల వాళ్ళని తిడదాం, లేకపోతే జైల్లో పెడదాం, ఎలా మన వాళ్ళందరినీ కూడా జైల్లో లేకుండా, లేకపోతే వాళ్ళ మీద చట్టం ప్రయోగించకుండా మనం రక్షించుకుందాం. ఇవన్నీ భారతదేశం లాంటి దేశాల్లో, వర్ధమాన దేశాల్లో మన నాయకులంతా చేస్తున్న పని అదే. బడితోన్నాడితే బర్రె, అదే పద్ధతి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ వ్యవస్థ ఆయన్ని చేయనివ్వదు. రేపు పొద్దున రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత ఆయన మీద ప్రాసిక్యూషన్ జరగచ్చు, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మరి ఆయన నేర నిర్ధారణ అయితే జైలుకు కూడా వెళ్ళచ్చు. చట్టబద్ధ పాలన అది. పార్టీలకి, నాయకత్వానికి అతీతంగా ఎవరినైనా సరే నిలవరించే చట్టబద్ధ పాలన యంత్రాంగం ఉంది. కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు, భారతదేశంలో అది లేదు, మనందరికీ తెలుసు. పొరపాటును కూడా లేదు. ఇక్కడ చట్టం, అధికారం ఉన్నవాడికి చుట్టం, వాడి చేతుల్లో బందీ. అలా ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం సార్థకం కాదు. మనం కొన్నైనా చేయగలమా? ఉదాహరణకి వచ్చే మాసంలో ప్రజాస్వామ్య పీఠం గత సంవత్సరం ఏమో ఎన్నికల్లో డబ్బు, లేకపోతే రాజకీయంలో డబ్బు పాత్రను గురించి లోతైన చర్చ చేసి పరిష్కారాలను అన్వేషించాం. ఈ సంవత్సరం చేపడుతున్న జాతీయ సదస్సులో ఈ చట్టబద్ధ పాలన, పోలీస్ కానీ, ప్రాసిక్యూషన్ కానీ, ప్రొసీజరల్ లా కానీ, కోర్ట్స్ కానీ, ట్రయల్ కోర్ట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానీ, దానిలో మార్పులు ఆచరణ సాధ్యమైన ఎట్లా తీసుకురావాలి. దిస్ ఈస్ వన్ వెరీ క్విక్ వే ఆఫ్ ఎన్ఫోర్సింగ్ అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ అండ్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద కంట్రీ. ఇక 5వది పౌరసత్వం అన్న భావన రావాలి. అంటే విజ్ఞత కావాలి, చదువు కావాలి, విద్య కావాలి. అలాగే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే రేపొద్దున నాకు భవిష్యత్తు ఉందన్న విశ్వాసం కలగాలి. అది విద్యతో వస్తుంది, ఆరోగ్యంతో వస్తుంది. అందుకే ప్రపంచమంతా కూడా మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమిస్తాయి. మరి నిరుపేదలకు ప్రజాస్వామ్య ఊరికే కాగితం మీద చూపెడితే భవిష్యత్తు పట్ల మమకారాన్ని మనం ఇవ్వలేకపోతే, రేపొద్దున మంచి భవిష్యత్తు నాకుంటుందనే విశ్వాసం కలిగించలేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఒక సామాన్యుడికి ఆరాటం ఉండదు. మన దేశంలో సమస్య అదే. నిజానికి ఎలక్షన్లో ఓట్ల కోసం డబ్బులు ఇవ్వకపోయినట్టయితే మొన్న హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో చాలా మంది 40-45% ఓట్లు వేశారని వాపోయారు. ఈ కార్పొరేటర్ అభ్యర్థులు డబ్బులు పంచకపోయినట్టయితే నేను ఖచ్చితంగా చెప్పగలను 15-20% దాటేది కాదు ఆ ఓటు. కాబట్టి నాకు రేపు పొద్దున భవిష్యత్తు ఉంది, ఈవేళ జరిగే నిర్ణయాలు నా పిల్లల భవిష్యత్తును శాసిస్తాయన్న విశ్వాసం ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, దాని పంధాన్ని మార్చుకోవాలన్న తపన ఉంటుంది. మీరు ఎవరు వచ్చినా కూడా నా బతుకులో తేడా ఏం లేదు, ఈవేళ ఏదన్నా చచ్చినోడికి వచ్చినంత కట్నం ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి అనుకున్న భావన ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం వికసించదు. ఊరికే ఎన్నికలు అట్టహాసంగా జరుగుతాయి అంతే.
కాబట్టి విద్య, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ఉందన్న విశ్వాసం కలిగేటువంటి వ్యవస్థ. ఆరోది బహుశా అతి ముఖ్యమైనది. అన్ని రాజకీయమైన నిర్ణయం అవ్వవు, అన్ని ఎన్నికల వల్ల నిర్ణయం కావు. ప్రపంచంలో ఆర్థిక, సాంకేతిక శక్తులు ప్రపంచ గమనాన్ని మరింత ఎక్కువగా నిర్దేశిస్తాయి. ద ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఆ రకంగా చూస్తే మీ జీహెచ్ఎంసీ ఎన్నికల కన్నా, ఆంధ్రప్రదేశ్లో జరిగే తిరణాల కన్నా ఈ వ్యవసాయ రంగంలో చట్టాలు మరింత ప్రభావాన్ని చూపెడతాయి దీర్ఘకాలంలో. వెంటనే చూపెట్టాం. దీర్ఘకాలంలో 91లో ఆర్థిక సరళీకరణ మరింత ప్రభావాన్ని చూపెట్టింది దేశంలో. కాబట్టి ప్రభుత్వ విధానాలు వ్యక్తి స్వేచ్ఛని, ఆర్థిక స్వేచ్ఛని పెంచి సంపద సృష్టిలో భాగస్వాముల్ని చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి వ్యవస్థ నిర్మాణం చేస్తున్నామా విధానం ద్వారా, లేకపోతే ప్రజల పాత్రని పూర్తిగా కుదించి వేసి అంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి ప్రజలు నిర్వీర్యులను చేసే వ్యవస్థ నిర్మాణం చేస్తున్నామా? ఒక ఉదాహరణ మీరు తీసుకోండి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి బాగా కోపం వచ్చినా కూడా మీరు ఈ ఫేస్బుక్ను కానీ, లేకపోతే అమెజాన్ని కానీ, మైక్రోసాఫ్ట్ని కానీ, గూగుల్ని కానీ ఏమీ చేయలేడు. తిట్టగలడు అంతే, ఏం చేయలేడు. వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు ప్రభుత్వాధినేత లేదా ప్రభుత్వ నిర్ణయాలతో ముడిపడి లేదు. భారతదేశంలో ఇది వాస్తవం కాదని మనందరికీ తెలుసు. ప్రధానమంత్రి తలుచుకుంటే, ముఖ్యమంత్రి తలుచుకుంటే రేపొద్దున కుబేరుని సృష్టించవచ్చు. ఇవాళ ఒక బలంగా ఉన్న కంపెనీని పూర్తిగా శంకరగ్రిమాన్యాలు పట్టించవచ్చు. అంత రాజకీయం చేతుల్లో, అధికారం చేతుల్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయింది. అలా ఉన్నంతకాలం మీకు ఇన్నోవేషన్ రాదు, రియల్ కాంపిటీషన్ రాదు, ప్రగతి సాధ్యం కాదు, ఆదాయాలు పెరగవు. నాకు రాజకీయ పలుకుబడి లేకపోతే, నేను లంచం ఇవ్వకపోతే, వాడి కాళ్ళు పట్టుకోకపోతే, దాసోహం అనకపోతే నేను బతకలేననే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం ఎట్లా రాణిస్తుంది? కాబట్టి విధానాలు, ఏ రకమైన విధానాలు ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేస్తాయండి పనులు. ఈ 6 మన చేతుల్లో ఉన్న ఆయుధాలు. దానిలో ఏది ఎట్లా అన్నది సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. ఇవాడు వ్యవసాయ చట్టాలు వస్తే నా దృష్టిలో నిర్ద్వంద్వంగా మనం రైతుల స్వేచ్ఛ కోసం పోరాడాలి. జీవితం అంతా కూడా రైతుల కోసం పోరాడినవాడిని. రామ్మోహన్ రావు గారు మేమంతా 2012లో పక్క రాష్ట్రాల్లో మంచి రేటు ఉన్నా కూడా అక్కడ అమ్మటానికి వీలేదని నిషేధిస్తే పాదయాత్రలు చేసి రైతులందరినీ ప్రేరేపించి చేతులకు సంఖ్యలు వేసుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో రైతులు సంఖ్యలు వేశారని చెప్పని ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పక్క రాష్ట్రాల్లో అమ్మగానే రేటు పెరిగిపోయి 3600 కోట్ల రైతులకు అదనంగా లాభం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆనాడు పీపీటీ వెరైటీకి. కాబట్టి 100% ఆర్థిక స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్నట్టయితే, పొరపాటు దొరకకుండా ఏర్పాటు ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మార్కెట్లో స్వేచ్ఛ ఆదాయాలను పెంచుతుంది, పోటీని పెంచుతుంది, మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే ఇతర రంగాల్లో కూడా లేబర్ మార్కెట్ కావచ్చు. నిరుద్యోగం విపరీతంగా తాండవిస్తున్న దేశంలో ఉన్న కొద్ది మంది సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు 100కి 8 మంది మాత్రమే భారతదేశంలో సంఘటిత రంగంలో ఉన్నారు. ఆ 8 మందిలో 60% ప్రభుత్వంలో ఉన్నారు, 30-40% ప్రైవేట్ రంగంలో ఉన్నారు. మిగతా 92 మంది అన్ఆర్గనైజ్ సెక్టర్, అసంఘటిత రంగంలో ఉన్నారు. మీరు సంఘటిత రంగంలో 8 మంది, లేకపోతే ముఖ్యంగా వాళ్ళలో ప్రభుత్వంలో ఉన్న 5 వాళ్ళందరికీ కూడా జీవితంలో భద్రత కల్పించి ఉద్యోగ భద్రత, మిగతా 92 మందికి ఉపాధి లేకుండా చేస్తున్నారు. మీరు వచ్చినా కూడా భారతదేశంలో ఏమైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే మొట్టమొదటి ఆలోచించేది ఎంత తక్కువ మందిని మనం పెట్టుకుందాం, న్యూసెన్స్ లేకపోతే వెళ్తాం అని చెప్పాను. మన అవసరం ఏంటి, మనం చేస్తున్న విధానాలు ఏమిటి, దేశ భవిష్యత్తుకి పనికొచ్చేవా, దేశాన్ని నాశనం చేసేవా? అలాగే వివిధ రంగాల్లో. కాబట్టి పాలసీ, విద్య ఈ మధ్యనే ఒక మంచి విధానం వచ్చింది. విధానం వచ్చిన మాత్రం చేత పని జరిగినట్టు కాదు, ఇళ్ళగానే పండుగ కాదు. కానీ కనీసం ఒక రోడ్ మ్యాప్ ఉన్నది, ఒక విధానం సరైనది వచ్చింది. దాన్ని సమగ్రంగా సద్వినియోగం చేసుకుని రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో మరి స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం మనం అందరం కలిసి ఏ రకంగా మన పిల్లల తెలివితేటలకు తగ్గట్టుగా విద్య అందే ఏర్పాట్లు చేయాలి. మన పిల్లలు, మీరే ఉదాహరణకి ఎవరో ఒక్కలా, ఒక అమెరికాతోనో బ్రిటన్తోనో మన అక్కడ పెరిగిన పిల్లలతో మీరందరూ కూడా పోటీ పడి వాళ్ళందరికంటే ఎక్కువ స్థానంలో ఉండగలిగారు. ఎందుకంటే ప్రతిభకి మనకి కొదవలేదు, తపనకి కొదవలేదు, కష్టానికి కొదవలేదు. కానీ పనికిమాలిన చదువు వచ్చింది. మీరందరూ కూడా అదృష్టం కొద్దీ ఒక పనికిమాలిన విద్యా వ్యవస్థలో ఆణిముత్యాల్లాగా వచ్చారు. కానీ అందరూ ఆణిముత్యాల్లాగా వెలుగొందట్లేదు మన విద్యా వ్యవస్థలో. 100కి 1-2 3 ఆ స్థానం అవకాశం ఇస్తుంది. మిగతా 90 మంది సంగతి ఏమిటి, ఆ విద్యని పెంచడం ఎట్లా? కాబట్టి విధానాలు ఒక దేశ భవిష్యత్తుని దీర్ఘకాలంలో మారుస్తాయి. అంచేత రాజకీయ ప్రక్రియ, ఎన్నికల వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, విద్య, ఆరోగ్యం, విధానాలు. ఇక 3వది
ఇప్పటికే మీరంతా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు వీటిలో. నిజంగా ఆర్థిక సరళీకరణ భారతదేశంలో 91 జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు అప్పటికే ఆయా దేశాల్లో ఉన్న ఆర్థిక నమూనాలను చూసి భారతదేశంలో ఇలాంటి మార్పు రాకపోతే ఎంత నష్టపోతున్నామో గుర్తించి దానికోసం గొంతు విప్పారు. అందుకే సమయం సందర్భం రాగానే అలవోకగా మన దేశంలో ఆర్థిక సరళీకరణ 91లో సాధ్యమైంది. ప్రపంచంలో మరే భేద దేశంలోనూ ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆర్థిక స్వేచ్ఛని ప్రజలకు ఇచ్చి పోటీని పెంచేది అంత తేలిగ్గా జరగల. అతి తక్కువ సమాజంలో గందరగోళం చెలదగింది. ఉద్యమాలు పెద్దగా లేవు, ప్రజల ప్రతిఘటన లేదు. దానికి కారణం వెనకాల ఈ నేపథ్యం మీలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఒక 20-30 ఏళ్ల పాటు జరుగుతున్న సంఘటనలు గమనించి పిడివాదానికి స్వస్తి చెప్పి ఇది కాదు మార్గం, మార్కెట్లో పోటీ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, 10 మంది కలిసి పోటీ పడి ప్రజలకు అవసరాలు తీర్చే వస్తువుల్ని సేవలను ఉత్పత్తి చేసే అవకాశం ఉండాలి, అప్పుడే అందరికీ ఆదాయాలు పెరిగితే అవసరాలు తీరుతాయని చెప్పని గుర్తించి దానికోసం గొంతు విప్పే వాళ్ళు విస్తృతంగా సమాజంలో ఈ ప్రవాస భారతీయులు కానీ దేశంలో కాస్తకు అవగాహన కానీ వాళ్ళ మనసులో అప్పటికే స్థిరమైన నిర్ణయం వచ్చింది కాబట్టి సమయం వచ్చినప్పుడు తేలిగ్గా మార్పు వచ్చింది. ఇప్పటికీ మీరంతా ఇలాంటి పాత్ర చాలా కీలకంగా పోషిస్తున్నారు. ఈ పాత్ర మరింత పెరగాలి అంటే, దీనికి వ్యవస్థీకరించాలంటే ఇందాక ప్రస్తావన వచ్చింది, రాజేష్ చెప్పారు, లేకపోతే రామ్మోహన్ రావు చెప్పినట్టున్నారు. నా దృష్టిలో ప్రవాస భారతీయులైనా కూడా ఆ దేశంలో పౌరసత్వం మీరు చాలా మంది తీసుకుంటారు. అక్కడ పౌరసత్వం భారత పౌరసత్వం నుండి ఉండే ఏర్పాట్లు కావాలి. ఒకసారి ఈ దేశం నుంచి బయటికి వెళ్ళాక ఆ దేశానికి మనం విశ్వసనీయంగా ఉండాలి, లాయల్గా ఉండాలి. అలాగే మాతృదేశాన్ని ప్రేమించాలి. ఈ రెంటికి మధ్య సంఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రయోజనాలు అమెరికానో, బ్రిటనో, ఆస్ట్రియానో, జర్మనీనో దేశాల ప్రయోజనాలకు విరుద్ధం కాదు. విరుద్ధమైన దేశాలు అయితే పక్కన పెడదాం. పాకిస్తాన్ గురించి మనం మాట్లాడలేదు, ఏ కారణం అన్నా కానీ పాకిస్తాన్, చైనా మన గొడవలు మనకున్నాయి, పక్కన పెడదాం వాటిని. ప్రయోజనాలు ఏ రకంగా కూడా దేశాల మధ్య ఇబ్బందులు లేని సందర్భంలో డ్యూయల్ సిటిజన్షిప్, ఉమ్మడి పౌరసత్వం, 2 దేశాల పౌరసత్వం ఉంటే భారతదేశం బాగా లాభపడుతుంది. దాన్ని తిరస్కరించడం మన దేశం మూర్ఖత్వం, నష్టపోతుంది మన దేశం. ఎందుకంటే మన దేశం నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు ప్రవాస భారతీయులు గణనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, విజ్ఞత ఉన్నవాళ్ళు సంపన్న దేశాల్లో ఉన్నారు. కాబట్టి ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని పౌరసత్వం మన దేశం ఉమ్మడి పౌరసత్వం అని ఇచ్చినట్టయితే మనకు నిరంతరం లాభం, వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చే లాభం లేదు, ఆ దేశాలకు కూడా ప్రత్యేకంగా లాభం లేదు, మనకు లాభం. అలా కాకుండా మాతృదేశమా లేకపోతే మెట్టిన దేశమా, మేము వలసపోయిన దేశమా, ఏదో తేల్చుకోవాలన్న సంఘర్షణ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది గుర్తించే ప్రపంచంలో ఎన్నదగ్గ ప్రతి దేశము ఉమ్మడి పౌరసత్వాన్ని అంగీకరించింది. 64 దేశాల్లో ఉమ్మడి పౌరసత్వం ఉన్నది. నేను ఉదయమే ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి గూగుల్ చేశాను. సంపన్న దేశాల్లో ప్రతి ఒక్కటి ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐస్లాండ్, ఇటలీ, ఐర్లాండ్, ఇజ్రాయెల్, న్యూజిలాండ్, పోర్చుగల్, యూకే, యుఎస్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, ఈ అన్ని దేశాలకు ఉమ్మడి పౌరసత్వం ఉన్నది. అలాగే వర్ధమాన దేశాలు చాలా వాటుకున్నది. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, వియట్నాం, థాయిలాండ్, టర్కీ, మనతో పోటీ పడే దేశాలన్నిటికీ ఉమ్మడి పౌరసత్వం ఉన్నది. ఒక భారతదేశమే వద్దన్నది. మళ్ళీ మన కాళ్ళు చేతు మనం విరగొట్టుకోవడం. మన ఉమ్మడి పౌరసత్వాన్ని కనుక అంగీకరించినట్టయితే ఆ దేశాలు సంతోషంగా అంగీకరిస్తారు. మనతో విభేదాలు లేకపోతే మనకి పడని దేశాలతో మనం మాట్లాడదు. సంపన్న దేశాలతో మన పౌరసత్వం పెట్టుకుందాం. బంగ్లాదేశ్ తెలిసినట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మనతో పోటీ పడే దేశాలన్నీ ఉమ్మడి పౌరసత్వాన్ని గుర్తించినాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ప్రవాస పౌరుల్ని కనుక ఆ దేశం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మనం ఉపయోగించుకోకపోయినట్టు నష్టపోతాం అన్న విషయం అర్థమైంది. మనకి భేషజం, మూర్ఖత్వం, అజ్ఞానం, మన ప్రయోజనాలు మనకు అర్థం కావట్లేదు. లేకపోతే ఏమవుతుందంటే ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళ గొంతుకు విలువ ఉండదు. రెండోది తర్వాత తరం వచ్చాక, ఇప్పుడు ఈ తరం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి దేశం అంటే మమకారం ఉంటుంది. ఆ తర్వాత తరానికి ఈ దేశం అంటే మమకారం ఎందుకు ఉండాలి? భారతదేశం అంటే ప్రపంచంతో ఒకటే. వాళ్ళ అమూల్యమైనటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలని మన దేశం కోల్పోతుంది. ఉమ్మడి పౌరసత్వం వచ్చినట్టయితే వాళ్ళకి ఆ మాతృదేశానికి ఏ రకంగానూ నష్టం కలగకుండా ఆ దేశానికి పూర్తిగా విశ్వాసంగా ఉంటేనే భారత్తో ఉన్న సంబంధాలు సంస్థాగతంగా కొనసాగించినప్పుడు నిరంతరం ఏదో రూపంలో మన దేశ ప్రయోజనాల కోసం వాళ్ళంతా గొంతెత్తే అవకాశం ఉంటుంది, మనకు సాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం గట్టిగా పోరాడాలి. చాలా కాలం నుంచి నేను గట్టిగా వాదిస్తున్నాను ఈ మాట.
బహుశా ఇది సరైన అదన కావచ్చు. ఎందుకంటే వివిధ రాజకీయ కారణాల వల్ల అన్ని దేశాలు కాకుండా కూడా ఈ సంపన్న దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకి ఓటు హక్కు ఇవ్వాలి, ఈ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళకి ఉమ్మడి పౌరసత్వాన్ని అంగీకరించాలి అని చెప్పి అన్నదాన్ని నేను అనుకోవటం ఇవాళ రాజకీయ కారణాల వల్ల గట్టిగా ఒత్తిడి చూస్తే నెగ్గే అవకాశం ఉన్నది. ఇక చివరి మాట, భారత్ ఎదుగుదల లేకపోతే ప్రజాస్వామ్యంగా భారత్ విజయం, ఆర్థికంగా భారత్ విజయం కేవలం భారతీయులుగా మాత్రం మనకు అవసరం మాత్రమే కాదు, మనకు అవసరం ఖచ్చితంగా, దాని అనుమానం లేదు. ఈవేళ నా దృష్టిలో ప్రపంచంలో ఒక మౌలికమైనటువంటి సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది. మీకు ప్రచ్ఛన్న యుద్ధం అప్పుడు, కోల్డ్ వార్ అప్పుడు సోవియట్ యూనియన్ ఇటు అమెరికా నేటో నాయకత్వంలో ఈ స్వేచ్ఛా వాణిజ్యం ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు, ఓ పక్కన స్వేచ్ఛా వాణిజ్యం ప్రజాస్వామ్యం, మరో పక్కన నియంతృత్వం ప్రభుత్వ నియంత్రణ ఉన్న దేశాలు. 1960 దాకా ఖచ్చితంగా ఎవరు నెగ్గుతారో తెలవడం కష్టంగా ఉండేది. ఎందుకంటే సోవియట్ యూనియన్లో కూడా చాలా మంచి ప్రగతి కాగితం మీద కనిపించింది. కానీ కాలక్రమేణా తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ చూసినా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అని చూసినా, సరే నేటో దేశాలు, సోవియట్ యూనియన్ చూసినా కూడా మౌలికమైన తేడా స్పష్టంగా ప్రజలకు కనిపించింది. ఒక ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛ, పోటీ ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధించగలం. అదే సమయంలో ఆ సోవియట్ నమూనాలో ఉన్న కొన్ని మంచి అంశాలని పాశ్చాత్య దేశాలు స్వీకరించినాయి. విద్య, ఆరోగ్యం, కొంతమేరకు అవసరం మేరకు, కొంతమేరకు సంక్షేమం, బాగా తీవ్రమైన సంక్షోభనం ఉన్న వాళ్ళకి ఆదుకునే ఏర్పాట్లు, ఈ మూడు దాని నుంచి స్వీకరించారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి బలాన్ని కొనసాగించారు, ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలాన్ని. చివరికి 89 వచ్చేసరికి తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలో ఉన్న తేడా ఎంత ప్రస్ఫుటంగా కనిపించిందంటే, తూర్పు జర్మనీ వాసులు తమ కాళ్లతో ఓటు వేసి ఆ దేశ ఏకీకరణకి వాళ్ళు దోహదం చేశారు. ఒకవేళ తూర్పు జర్మనీ వాళ్ళు తుపాకులు పెట్టి ఆపాలన్నా కూడా ఆపే పరిస్థితి లేకుండా పోయింది. లక్షల మంది మేము సరిహద్దు దాటి వెళ్ళిపోతామని చెప్పంటే ఎంతమంది తుపాకులతో మీరు చంపగలరు, ఎంతమంది జైలులో పెట్టగలరు? సాధ్యం కాకుండా పోయింది. ఆ బెర్లిన్ కూడా కుప్పకూలిపోయింది. అదే రకంగా తూర్పు యూరప్ దేశాల్లో ఆ పరిస్థితి ఉత్పన్నమైంది. 91 కల్లా సోవియట్ యూనియనే ముక్కలైపోయింది. ఆనాడు ప్రజాస్వామ్యం నెగ్గింది. ప్రజాస్వామ్యము, ఆర్థిక సామర్థ్యము రెండు కలిసినాయి. ఈవేళ మరొక పెద్ద పోరాటం సైద్ధాంతికంగా ప్రపంచంలో జరుగుతోంది. ఓ పక్కన చైనా నమూనా. చైనా ఊహించనంతగా ఒకప్పుడు మనకంటే వెనకబడ్డ దేశం 1978 దాకా. ఇవాళ చైనా మనం తేరిపారా చూడలేనంత స్థాయికి ఎదిగింది. అమెరికాకి డ్యూటీగా ఎదిగింది. పర్చేసింగ్ పవర్ రీత్యా అమెరికా కంటే ఎక్కువ జీడిపి ఉన్నది. కొద్ది సంవత్సరాల్లో నామినల్ డాలర్ వాల్యూ రీత్యా కూడా అమెరికా కంటే ఎక్కువ జీడిపి వచ్చేస్తుంది. అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేక. సాంకేతికంగా అద్భుతమైన స్థాయికి తీసుకెడుతున్నది. 5G కావచ్చు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ బ్యాటరీ టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సరే మ్యానుఫ్యాక్చరింగ్ పూర్వం నుంచి ఉంది, అలాగో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చైనా ఇవాళ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉంది. ఇది ఆషామాషి కాదు. కోవిడ్ నేపథ్యంలో చైనా నుంచి వైరస్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవటంలో చైనా సమర్థంగా చేయగలిగింది. ఈవేళ 4.9% ఆర్థిక ప్రగతి ఈ సంవత్సరంలో సాధించే అవకాశం నేను చెప్తున్నాను. ప్రపంచంలో పెద్ద దేశాల్లో మరే దేశంలోనూ కూడా పాజిటివ్ గ్రోత్ దాదాపు 5% లేదు. అన్ని దేశాలు -5, -7, -8, మైనస్ ఎంతనే కానీ అన్ని మైనస్. అంటే ఏమవుతుంది? ఇవాళ ప్రజాస్వామ్య నమూనా కంటే నియంతృత్వ నమూనా ఫలితాలను సాధిస్తుంది అన్నటువంటి వాదన ప్రబలంగా వస్తున్నది. ఆనాటి సోవియట్ యూనియన్తో జరిగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ప్రజాస్వామ్య నమూనా ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక సామర్థ్యంతో కలిపినప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. సోవియట్ యూనియన్ ఫెయిల్ అయింది. ఈవేళ ప్రజాస్వామ్య సమాజాలు వివిధ కారణాల వల్ల, కొన్ని అంతర్గత విభేదాలు కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఈవేళ ఈ నమూనా కంటే చైనా నమూనా బాగుంది కదా అన్న భావన ప్రపంచంలో చాలా చోట్ల కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ సైద్ధాంతిక పోరాటంలో భారత్ పాత్ర అత్యంత కీలకమైనది. 20 ఏళ్ల క్రితం భారత్, చైనా సుమారుగా కాస్త అటు ఇటుగా సమానంగా ఉంటాం అనుకున్నాం. బ్రిక్స్ అన్నాం. ప్రపంచంతో ఆనాడు బ్రిక్స్ నుంచి మాట్లాడేవి. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, మరి రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో కూడా తర్వాత కలిసింది దానిలో భాగంగా. కానీ ఈవేళ నిజాయితీగా మాట్లాడుకుందాం, చైనాతో పోలిస్తే భారత్ తెగదురుపు, ఊసిలో కూడా లేదు.
ఎందుకంటే 20 ఏళ్ళు మనం అనుకున్నంత ఫలితాలను సాధించాలి. కొన్ని విజయాలు సాధించినా కూడా ప్రగల్భాలు పలకడమే కానీ మనం ఆ స్థాయికి ఎదగలం. కాబట్టి భారత్ విజయం ఒక పక్కన ప్రజాస్వామ్యాన్ని మరింత సార్థకం చేసుకుంటూ ఆర్థికంగా పెరిగేది, అందరికీ అవసరాలను తీర్చేది, అవకాశాన్ని కల్పించేది. ఆ వ్యవస్థ నిర్మాణం వేగంగా సాధ్యం కాకపోతే, చైనా అప్రతిహతంగా ఎదిగి ఆ నమూనాయే శిరోధార్యం అన్న భావన ప్రపంచానికి కలిగితే, చివరికి పాశ్చాత్య దేశాల్లో సైతం ఈ బోర్డు స్వేచ్ఛ మాకెందుకు చైనాలాగా పెరిగితే బాగుండనే పరిస్థితి వస్తే అది ప్రపంచానికి మానవాళికి ప్రమాదం. కాబట్టి చైనాకి ధీటుగా ఇప్పటికైనా ఎదిగే అవకాశం 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనకాలైనా సరే భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఎప్పుడు అంటే మనం ఒక పక్కన ప్రజాస్వామ్యాన్ని చక్కదిద్దుకోవాలి, రెండో పక్కన ఆర్థిక వ్యవస్థని బలపరుచుకోవాలి. ఇది మన ప్రజల కోసం మాత్రమే కాదు, ప్రపంచ భవిష్యత్తు కోసం, స్వేచ్ఛ భవిష్యత్తు కోసం. ఆర్థిక ప్రగతి, ప్రజాస్వామ్యం కలిసి సహజీవనం సాధ్యం, అదొక్కటే మార్గం అన్న విషయం ప్రస్ఫుటం కావాలి అంటే భారత్ మంచి ఫలితాలు సాధించడం ప్రపంచానికి చాలా అవసరం. కనీసం ఆ బాధ్యతలను భారత్ లోపల, అలాగే భారత్ బయట నుంచి సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా మనం గుర్తించాలి. చాలా వ్యూహాత్మకంగా దీర్ఘకాల దృష్టితో ఈ తాత్కాలికమైన రాజకీయాలు, మన కులాలు, మన మతాలు, మన ప్రాంతాలు, మన భాషలు, ఈ తగులాటలు దీనిలో కాకుండా ప్రపంచానికే మార్గం చూపెట్టే బాధ్యత మనకున్నది. మన వైఫల్యం ప్రపంచానికి వైఫల్యం అవుతున్న విషయాన్ని గుర్తించాలి. ఆ ప్రయత్నాన్ని చేయడంలో మనం అందరం కూడా నిర్మాణాత్మక పాత్ర వహిస్తామని చెప్పని మనసారా ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చర్చలోకి పెడదాం మనం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. మీరు మనం జనరల్ గా ఏదైనా స్టెప్ వేయాలంటే నాలుగు అంచెల పద్ధతిగా 4 ముఖాలుగా చూస్తాం, తూర్పు పడమర మధ్య దక్షిణాలుగా 4 దిక్కులుగా. మీరు చెప్పిన ఈ 6 పాయింట్స్ బేసిక్ గా 6 ఋతువుల్లాగా, ఒక కాలానికి ఒక ఇయర్ తిరగడానికి ఎలా అయితే 6 ఋతువుల్లాగా డివైడ్ అవుతుంటాయో ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అనేది క్లియర్ గా అర్థమైంది సార్. బట్ సో ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుందంటే, అగైన్ ఒక కెరియర్ పాత్ తీసుకున్నా, ఒక చిన్న పని తీసుకోవాలన్నా, ఒక సక్సెస్ చూసుకోవాలన్నా, షార్ట్ టర్మ్, సెమీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, మినీ లాంగ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు ఈ 6 ప్రక్రియల వైపు ముందుగా వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానీ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సార్, ఒక చిన్న కేస్ స్టడీ తీసుకుంటే, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ లోనే కోవిడ్ పాండమిక్ అనేది చాలా పాఠాలు నేర్పించింది. పర్టికులర్ గా గ్లోబలైజేషన్ అండ్ లోకలైజేషన్ అన్న ఈ 2 పదాలుగా తీసుకుంటే, వికేంద్రీకరణ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఒక పాయింట్, మా ఊరు పొదిలి, ఒంగోలు డెవలప్ అవడానికి ఇంకా ఏమి జరగచ్చు, వెళ్ళిన వెంటనే మరలా హైదరాబాద్కో, అమరావతికో, లేకపోతే విశాఖపట్నమా ఎక్కడ అని తెలియకుండా, లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ బ్యాక్, మా ఇంటి దగ్గర ఉంటూ, మా అమ్మ నాన్న దగ్గరగా ఉంటూ నేను ఏం చేసుకోగలను, ఏం ఉంటే బాగుంటుంది అంటే, అక్కడ అగైన్ దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. పుట్టినిల్లు మెట్టినిళ్ళకు ఎలా అయితే ఉంటామో అలాగే పేరెంట్స్ అండ్ దెన్ పిల్లలు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే పాయింట్ ఏంటంటే, నా పిల్లలు అక్కడ సెట్ అవ్వగలరా, మనం సెట్ అయినప్పుడు మన పిల్లలు కూడా సెట్ అవుతారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ పిల్లలు యాజ్ అ పేరెంటల్ గా ప్రతి ఒక్కళ్ళు పిల్లలకు సగటును ఇంకా మంచి చూపించాలనుకుంటారు కదా. సో ఇలాంటివి చూపించాలన్నప్పుడు ఆబ్వియస్ గా ఒక పారదర్శకత, ఆబ్వియస్లీ టేకింగ్ స్టెప్ టువర్డ్స్ ఆల్రెడీ డెవలప్డ్ ప్లేసెస్కి వెళ్ళిపోతాం. ఇలా కాకుండా వచ్చిన వాళ్ళు ఎవరైతే మళ్ళీ మూవ్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి పెట్టుబడులు తీసుకున్న వాళ్ళన కానీ, ఇంకా పరిపాలన అభివృద్ధి ఇంకా బాగా వికేంద్రీకరించి వారి స్వస్థలాలను ఇంకా మోర్ బిజినెస్ సెంటర్డ్ గా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉండాలంటారు సార్? మంచి ప్రశ్న రాజేష్. మనకి ఈవేళ 6 లక్షల గ్రామాలు అధికారికంగా ఉన్నాయి, రెవెన్యూ గ్రామాలు కానీ, పంచాయతీలు కానీ. 5 లక్షల పంచాయతీలు, 6 లక్షల గ్రామాలు. కానీ 15 లక్షల ఆవాసాలు ఉన్నాయి. మనకి చాలా సందర్భాల్లో 2-3 ఊళ్ళు ఉంటాయి, దాన్ని ఒక గ్రామంగా పరిగణిస్తాం. కాబట్టి ఊళ్ళు లెక్కేస్తే 15 లక్షలు ఉన్నాయి. 15 లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచడం అసాధ్యం, ఏనాటికి జరగదు. ఈ మాట నేను గ్రామాల నుంచి వచ్చాను, గ్రామాల పట్ల వ్యతిరేకతతో, కోపంతో చెప్పట్లేదు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా 15 లక్షల ఆవాసాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎవ్వరూ సాధించడం సాధ్యం కాదు. అదే సమయంలో ఒక 10-15 మహానగరాలు మాత్రం పెరుగుతాయి, అందరూ పొట్ట చేత పట్టుకుని వలసపోవాలి. బాగా మేధస్సు, బోల్డంత సంక్లిష్టమైన నైపుణ్యం ఉన్న వాళ్ళు తప్పదు. ఎప్పుడు మహానగరం అనేది హయ్యర్ యువర్ స్కిల్ లెవెల్, ద బిగ్గర్ ద సిటీ దట్ విల్ అకామిడేట్ యూ. కానీ మామూలు స్కిల్స్ కూడా మహానగరాలకే పోవాలి అనేది చాలా ప్రమాదకరమైనది.
మొన్న కోవిడ్ నేపథ్యంలో ఆ మూర్ఖత్వాన్ని మనం చూసాం. పాపం కోట్ల మంది ఎంత బాధపడ్డారో ఈ దేశంలో. మరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన్నుటండల్లో నడిచిపోవాల్సి వచ్చింది 100 కిలోమీటర్లు. నిజంగా మన జాతికి సిగ్గుంటే తలదించుకోవాలి. మన పాలకుల సిగ్గుంటే జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పుకోవాలి. అయినా కూడా రొమ్ము విరుచుకొని బేరాల పలుకుతూ తిరుగుతున్నారు. కొంచెం మాటలు పరుషంగా అనిపిస్తాయి కానీ నిజంగా ఆనాడు పడ్డ వేదన అలాంటిది. దాని వెనకాల మన పాలసీ వైఫల్యం ఉంది, భయంకరమైనటువంటి విధాన వైఫల్యం ఉన్నది. మరి పరిష్కారం ఏమిటి? అగ్రిగేషన్. చిన్న పట్టణాలు, ప్రకాశం జిల్లా తీసుకోండి, ఒంగోలు ఎట్లాగో పట్టణంగా వచ్చింది, ఇంకొంచెం ఇంకా మరింత సమర్థంగా చేయొచ్చు. ఆ తర్వాత పొదిలి వస్తుంది, ఓ మార్కాపూర్ వస్తుంది, ఓ కనిగిరి వస్తుంది, ఓ కందుకూరు వస్తుంది, ఓ అద్దంకి వస్తుంది, మరొకటి వస్తుంది. ప్రతి 1-2 లక్షల జనాభాకి ఒక స్మాల్ టౌన్ 30-40 వేల జనాభా ఉండొచ్చు. కానీ ఆల్ అర్బన్ ఎమ్యూనిటీస్, గ్రామాల్లో వ్యవసాయం చూసుకుంటూ పట్టణంలో నివాసం ఏర్పాట్లు కావచ్చు. విద్యా ఆరోగ్యం ఇక్కడ మంచి ప్రమాణాలతో గ్రామాల్లో చేయలేకపోయినా ఇక్కడ బాగా చేయండి. 24 hour పవర్, వాటర్ సప్లై, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, స్మాల్ బిజినెస్ హబ్, స్మాల్ జాబ్ క్రియేషన్. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యం అని చెప్పిన ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్, టీవీ గ్రామాల్లో వచ్చినాయో కనీసం ఆ మేరకు గ్రామాలకి పట్టణాలకు తేడా లేకుండా పోయింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ చిన్న పట్టణాల్లో మీరు ఏర్పాటు చేస్తే మీరు బాంబేలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కోల్కతాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అమరావతిలో ఉన్నా, పొదిల్లో ఉన్నా తేడా ఉంటుంది. కొన్ని హై లెవెల్ స్కిల్స్ ఉంటే మీరు మహానగరాలకు అట్లకపోతారు, తప్పదు. కానీ 195 మందికి ఎక్కడున్నా కూడా జీవన ప్రమాణంలో కానీ ఆర్థిక అవకాశాల్లో కానీ తేడా రాదు. కాబట్టి నా దృష్టిలో 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే 8 కోట్ల జనాభాకి సుమారుగా ఒక 200-300 కనీసం స్మాల్ టౌన్స్, ఒక 50 అటు ఇటుగా ఉండొచ్చు. ఒక సమగ్రమైన అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాలు, మంచి ప్రమాణాల 24 hour ఎలక్ట్రిసిటీ, హై క్వాలిటీ వాటర్ సప్లై, గుడ్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్ అండ్ సమ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి అగ్రిగేషన్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ సహజంగా కోడలి కానీ మిగతా కానీ పొదులు ఎందుకని ముఖ్యమవుతుంది? కోడలు. అటు కనిగిరి పోయే రోడ్డు, ఇటు మార్కాపూర్ పోయే రోడ్డు, ఒంగోలు పోయే రోడ్డు, ఇటు దర్శి పోయే రోడ్డు, కోడలు ఉంది కాబట్టి ఆ కోడలి అలాంటివి జియోగ్రాఫికల్ డిజైన్ చేయొచ్చు. ఏది దేనికి అర్బనైజింగ్ క్వాలిటీ ఉంది, దేనికి పొటెన్షియల్ ఉందని చెప్పాను. దాని ప్రకారం ఇది అత్యంత కీలకమైనది నా దృష్టిలో. లేకపోతే ఈ దేశంలో పేదల జీవితం వర్ణనాతీతం అవుతుంది. కాలక్రమేణా నగరాల్లో జీవితం డబ్బున్న వాళ్ళకు కూడా దుర్భరం అవుతుంది. కోట్ల మంది మహానగరాలకు వలసపోయి పెద్ద నైపుణ్యం లేక, ఉపాధి లేక, పేదరికంలో ఉంటే ఎంతకాలం శాంతి భద్రత ఉంటే తుపాకులతో మీరు ఆపగలరా అక్కడ నేరాన్ని? ఎంతకాలం మీ ఆడపిల్లలకు రక్షణ లభిస్తుంది? కాబట్టి ఇది కేవలం పేదల కోసమే కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, డబ్బున్న వాళ్ళకు కూడా ఇది చాలా అవసరం. మనం భవిష్యత్తు సమాజాన్ని గురించి ఆలోచించట్లా. ఇంకా మనది ప్రధానంగా గ్రామీణ సమాజం కాబట్టి, గ్రామాల్లో ప్రతివాడికి పక్కవాడు తెలుసు కాబట్టి, ప్రతివాడి మొహం మిగతా వాళ్ళు తెలుసు కాబట్టి పెద్ద నేరాలు లేవు. ఇంత పేదరికం ఉండి, ఇంత అస్తవ్యస్తమైన పరిపాలన ఉన్న దేశంలో ఇంత తక్కువ నేరాలు అంటూ ప్రపంచంలో ఎక్కడ లేదు. మన దేశంలో చాలా చెడుని గురించి మాట్లాడుతున్నాం. మన పేదరికంతో పోలిస్తే మన అశాంతి చాలా తక్కువ, మన నేరాలు చాలా తక్కువ. కానీ ఎల్లకాలం ఎట్లా ఉండదు. మహానగరాల్ని పెంచుతూ పోతే అక్కడ ఆర్థిక అవకాశాలు లేకుండా చిన్న పట్టణాలను పెంచకుండా ఉంటే భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. రెండోది, చిన్న పట్టణాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్రామ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకి ఈ పట్టణాల్లో ఉన్న వ్యవసాయానుబంధ ఇతర రంగాల ఆర్థిక వ్యవస్థకి మధ్య సంబంధాలు బాగా బలపడతాయి. న్యాచురల్ ప్రోగ్రెషన్ అవుతుంది. అక్కడ వేర్ హౌసింగ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, సరే లోకల్ రిటైలింగ్ కావచ్చు, మిగతా కావచ్చు. దాంతో ఏమవుతుందంటే గ్రామాలు చాలా పలచపడుతున్నాయి. మనకి ఏమవుతుంది, ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో ఇప్పటికీ 50% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ వాటా దేశ సంపదలో, జాతీయ ఆదాయంలో తగ్గిపోతున్నారు. ఎప్పుడైతే అనుబంధంగా వస్తుందో వ్యవసాయేతర రంగాల్లో గ్రామీణ ప్రజలకి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి న్యాచురల్ ట్రాన్సిషన్, వ్యవసాయం కొల్లకపోకుండా వ్యవసాయాన్ని చూసుకుంటూనే వాల్యూ ఎడిషన్లోకి వెళ్ళిపోతారు, ఉపాధి వస్తుంది. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. అది చేస్తే మీలాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టగలరు. కాబట్టి మీరు దానికి, ఆ నమూనాకి ప్రతి రాష్ట్రంలో మనం గట్టిగా పట్టుబట్టాలి. ఒక అర్థమయ్యేట్టు చెప్పాలి ఈ పాలకులకి. ప్రతివాడు హైదరాబాదే కావాలి, హైదరాబాద్ వద్దని అంటలా. నేను హైదరాబాద్ని ఎంచుకున్న కారణం ఏంటంటే ఢిల్లీ, నేను చేస్తున్న పనికి ఢిల్లీ వెళ్ళాలి. ఎంతోమంది చెప్పారు హైదరాబాద్ ఏం చేస్తారని, ఢిల్లీ రండి చెప్పని. ఢిల్లీ వెళితే లోక్సత్తా ఇంకో రకంగా ఉండేది ప్రచారం విషయంలో. కానీ దానికోసం మౌలికమైన సిద్ధాంతం దేన్ని నమ్ముతున్నావో దాన్ని కోల్పోవడం నేను సిద్ధంగా లేదు. కాబట్టి మనం ఎక్కడుంటే అదే యూనివర్స్, ఇంకో చోట వెళ్ళక్కర్లేదని గట్టిగా నిలబడి నేను హైదరాబాద్లో ఉన్నాను. కానీ అసలు ఆ సంఘర్షణ రాకూడదు. ఎక్కడున్నా కూడా యూ మస్ట్ బి ఏబుల్ టు ఇంపాక్ట్ ద హోల్ కంట్రీ.
అది కావాలంటే యూ మస్ట్ రీఇమాజిన్ అవర్ సిటీస్ అండ్ అవర్ టౌన్స్, యూ మస్ట్ రీఇమాజిన్ అవర్ సొసైటీ అండ్ అవర్ గవర్నెన్స్. సార్ ఇంకొక పాయింట్ సార్, స్వచ్ఛత, పరిశుభ్రత. ఇప్పుడు వన్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్ అంటే దీంట్లో వ్యవస్థ కన్నా వ్యక్తి బిహేవియర్ కీలకం అని నమ్మే వ్యక్తి నేను. ఇప్పుడు జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నప్పుడు వివిధ ఏ కంట్రీలో ఉన్నప్పుడు పడేయకుండా నీట్గా ఒక చోట వేయడం అనేది అలవాటైన వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత ఎంత స్వచ్ఛ భారత్లు ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగినా కానీ ఇప్పటికీ ఒక రోడ్డు మీద పోతుంటే ఒక ఊరి చివరకో లేకపోతే ఒక సెంటర్ రోడ్ లో వెళ్తుంటే కూడా ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పటికీ చూస్తున్నాం మనం ఈరోజు 2021 లో కూడా 21 వస్తున్నాం. ఇదే పరిస్థితి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అంటే 37 ఏళ్ళుగా. ఇప్పుడు మొన్నటితో సహా ఇది ఒక వ్యక్తికి ఇండివిజువల్ గా రావాల్సిన రెస్పాన్సిబిలిటీ. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు మానవ సమాజంలో అలవాట్లు కాలక్రమేణా మారుతాయి. చాలా మంది మా తరం వాళ్ళం గ్రామ ప్రాంతాల్లో చెంబట్టుకుని బహిరంగ మలవిసర్జన వెళ్ళాల్సి వచ్చేది, నాతో సహా. ఆనాడికి వేరే మార్గం లేదు, అది మామూలు అయిపోయింది. ఇవాళ మనం ఎవరం చేయం, మన కుటుంబాలు గ్రామాల్లో కూడా చేయరు. మారింది, ఇంకా మారాలి. కానీ మారదన్న ఆందోళన అక్కర్లా. మారాలంటే 4 కావాలి. ఒకటి, ముందు అవగాహన కావాలి, పరిజ్ఞానం. ఎడ్యుకేషన్ ఊరికి పుస్తకాలు డిగ్రీలు కాకుండా పరిజ్ఞానం. మరి పరిశుభ్రతను గురించి అసలు అవగాహన లేదు మనకు. కోవిడ్ పుణ్యం అని బహుశా ప్రపంచమంతా, ముఖ్యంగా మనలాంటి దేశాల్లో అవగాహన పెరుగుతుంది. ఇప్పటిదాకా చేతులు కడుక్కోవటం, నీళ్లు పోసుకోవటం కాదు, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం, లేకపోతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పోవన్న సంగతి 199 మంది సామాన్యులకు తెలియదు. ఈ కోవిడ్ పుణ్యం అని తెలిసింది. కాబట్టి దట్ అవేర్నెస్, ఇది మన కోసం అన్న అవగాహన లేదు మన దేశంలో. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్. 2, ఎక్స్పోజర్. పట్టణ ప్రాంతాలు కానీ నగర ప్రాంతాలతో కానీ ఇతరులతో కానీ చదువుకున్న వాళ్ళు, మన పిల్లలు మనకంటే కొంచెం చదువుకుంటే నేర్చుకుంటే వాళ్ళతో ఆ సంపర్కం. టీవీ కానీ మరొకటి కానీ దాని గురించే ఆ విషయం అర్థమయ్యే రీతిలో ఆహ్లాదకరంగా చెప్పే ప్రయత్నం చేయడం. 3, ఆపర్చునిటీ. ఈ 2 ఉండి నాకు తెలిసినా కూడా నాకు ఆపర్చునిటీ లేదు, మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు, పబ్లిక్ టాయిలెట్స్ లేవు, లేకపోతే శుభ్రంగా వాష్రూమ్స్ లేవు ప్రాపర్గాను, లేకపోతే మరొక అవకాశాలు లేవు, ఇంట్లో టాయిలెట్స్ లేవు అనుకోండి, మీరు ఎన్ని చెప్పినా కూడా సిద్ధాంతమే అవుతుంది. మంచినీళ్ళు తాగడానికి కూడా సరిగ్గా లేవు, ఇంకా చేతులు కడుక్కోవడానికి కాకుండా ఆ పరిస్థితి అనుకోండి. కాబట్టి ఆపర్చునిటీ. ఫైనల్గా ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మీరు చెప్పేది ఎంతో కొంత ఎన్ఫోర్స్మెంట్, అంటే జైల్లో పెట్టాలని కాదు, నేషనల్ స్టేట్ లెవెల్ కాదు, స్థానికంగానే ఓ 10 రూపాయలు ఫైన్ అనండి, 100 రూపాయలు ఫైన్ అనండి. ఈ తప్పు చేస్తే, నువ్వు పరిశుభ్రత పాటించకపోతే దేర్ ఇస్ ఎ పెనాల్టీ. ఈ 4 చేస్తే చాలా ఖచ్చితంగా మారుతుంది, దానిలో అనుమానం లేదు. కాకపోతే ఈ 4 ప్రయత్నం జరగలే ఈ దేశంలో. మన దేశంలో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, అనుకున్న వాళ్ళకు కూడా అసలు బ్యాక్టీరియా గురించి, ఇన్ఫెక్షన్ గురించి తెలియదు. వాళ్ళు శుభ్రంగా ఉంటున్నాం అనుకుంటూనే వాళ్ళు చాలా అశుభ్రంగా ప్రవర్తిస్తారు. మీరు రెస్టారెంట్స్కి వెళ్తే కొంచెం హై ఎండ్ రెస్టారెంట్స్ కాకుండా కొద్దిగా మిడిల్ లెవెల్ రెస్టారెంట్స్కి చాలా చోట్ల ఈ మధ్యకాలం దాకా వాడు 4 గ్లాసులు ఇలా 4 వేళ్ళ బట్టి వాడికి సులభంగా ఉంటుంది కాబట్టి అలా పెట్టి తీసుకొచ్చేవాడు. మనకు తెలిసి ఆ బాధ ఏమిటో. ఎన్నో చోట్ల మీకు స్నాక్స్ తినే ముందు చేతులు కడుక్కోవాలి. మన దేశంలో చేతులు కడుక్కుంటే మనం ఈ నైఫ్లను వాడేవాళ్ళం కాదు కదా ఎక్కువ. ఆ దోశ గీస ఇడ్లీ చేతులు కడుక్కొని తింటారు కదా. ఆ చేతులు కడుక్కోవాలంటే అక్కడ ప్రాపర్గా వాషింగ్ ఫెసిలిటీస్ ఉండవు. అయితే నీళ్ళు ఉండవు, లేకపోతే లిక్విడ్ సోప్ ఉండదు. పొరపాటున ఏమైనా సోప్ ఉంటే అది ఆల్రెడీ 30 మంది ముట్టుకున్నది అసహ్యంగా ఉన్న సోప్ ఉంటుంది. సో ఇది మార్చాలి, అవకాశం కూడా కలిగించాలి. అంటే ఇవి చేస్తే ఖచ్చితంగా మారుతుంది. ఐ అగ్రీ విత్ యూ. దెర్ ఈజ్ ఆ కల్చర్ ఆఫ్ క్లీన్లీనెస్ మన దేశంలో లేదు. మహాత్మా గాంధీ ఈ మాట ఎన్నోసార్లు చెప్పాడు. 1915లో ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇనాగ్రేషన్ అప్పుడు మాట్లాడుతూ బెనారస్ నగరానికి వచ్చి చెప్పాడు, ఏమయ్యా తెల్లవాళ్ళు పోవాలంటున్నాం మనం, కానీ ఈ నగరం చూస్తే ఆ రోడ్లు ఎంత అసహ్యంగా ఉన్నాయి, ఎంత దుమ్ము ధూళి ఉమ్ములు పేడ మట్టి మశానం ఉన్నది. ఈ తెల్లవాళ్ళ వాళ్ళు వచ్చిందా, ఆడు పోయిన మాత్రం ఇది బాగుపడుతుంది, ఇది బాగుపడిపోతే స్వరాజ్యానికి అర్థమే ఉంది. అసలు మనం సుపరిపాలనకు అర్హత సంపాదించుకోవాలని గట్టిగా 1915లో వాదించాడు ఆయన. మన వాళ్ళు ఊరికి ఆ తెల్లవాళ్ళ జెండా పోయి మన జెండా రాగానే స్వతంత్రం అనుకున్నారు. గాంధీ గారు ఎప్పుడు అనుకోవాలి. మన దురదృష్టం కొద్దీ 70 ఏళ్ల కాలంలో నిజమైన స్వరాజ్యం గురించి గట్టిగా ప్రయత్నం జరగలేదు. అధికారం కోసం పెనుగులాట తప్పే. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలు, అందుకే అమరావతి గొడవలు, ఎన్నికలు అధికారం కోసం పెనుగులాట. నిజమైన స్వరాజ్యము, వ్యక్తి స్వాతంత్రం గురించి ఈ దేశంలో పోరాటం జరగల. ఈ పరిశుభ్రత రంగంలో
ప్రయత్నం చేస్తే పూర్తిగా సాధ్యం. అందరూ ఇవాళ మాస్ కమ్యూనికేషన్ ఉన్నాయి. కోవిడ్ అనేది నా దృష్టిలో ఒక యాక్సలరేటర్, ట్రెమెండస్ యాక్సలరేటర్ టు మేక్ us much more conscious of hygiene and sanitation. సార్ ఆ విషయం నేను చాలా బలంగా నమ్ముతాను సార్. ఒకప్పుడు మన సటన్ ఆస్పెక్ట్స్ మనం ఇంట్లో ఫాలో అయ్యేది. ఫస్ట్ ఇంటికి రాగానే చెప్పులు బయట లోపలికి కడుక్కుని వెళ్ళాలనేది రాను రాను మారుతూ వస్తున్న ఆలోచన. అంటే దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఇన్ ఇట్ సార్. ఒకటి ఇల్లు పర్సనల్ గా బాడీ మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు కద్దరు చొక్కాలు వేసుకొని మళ్ళీ గంజి పెట్టి బాగా ఐరన్ చేసుకుని వెళ్తారు. బట్ వెన్ ఇంటి పక్కనే చెత్తలు వేయడము ఇలాంటివి సర్టన్ ఆస్పెక్ట్స్ అనేవి ఇంకా మోర్ ఎడ్యుకేట్ అవ్వాలనేది నాకున్న ఒక ఆలోచన. ఇంకొకటి దాంతోపాటు టెక్నాలజీ కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు సిటీస్ లో ముఖ్యంగా ఏమవుతుందంటే గార్బేజ్ నేను ప్రొడ్యూస్ చేసి సెంట్రలైజ్ గా కూడా మేనేజ్ చేయాలనుకుంటున్నాను. యాజ్ ఫార్ ఎస్ ప్రాక్టికబుల్ డీసెంట్రలైజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద అర్బన్ వేస్ట్ అది లేకుంటే యూ క్రియేటింగ్ హెల్ప్. కొంతమందికి ఎఫ్లూయెంట్ ఏరియాస్ ఉన్నవాడికి ఆ ఇబ్బంది కనిపించవు, డబ్బులతో చేస్తాడు, వాడు సువేజ్ తీసుకుపోతుంది కూడా అవుతుంది. కానీ somewhere somebody else is paying the price and ultimately you are paying the price indirectly. కాబట్టి better technologies, smarter investments and better technologies for decentralized management of all this solid and liquid waste. Right, absolutely. సో ఇంకొక ఆస్పెక్ట్ గురించి కూడా మీరు విద్యా వైద్యం అన్నది టచ్ చేశారు. అనదర్ వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే, సెటిలర్స్ అన్న పదం నేను వాడదలుచుకోవట్లేదు, కానీ బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళి మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వాలి అన్న పదం ఆలోచించుకుంటే వచ్చే మాట అది. దట్స్ అన్ఫార్చునేట్ యాక్చువల్గా చెప్పాలంటే. వచ్చిన తర్వాత అగైన్ ఇందాక అన్నట్లుగా నా పిల్లలకు ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా అంటే నేను క్వశ్చన్ మార్క్ చేసుకుంటే నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టమే కదా నేను ఫాలో అయ్యి వచ్చింది. బట్ స్టిల్ రేపటి జనరేషన్కి అంటే మై పాయింట్ ఒక క్లుప్తంగా చెప్పాలంటే, ఈ రోజు 10th class సిలబస్ ఆర్ ఇంటర్మీడియట్ సిలబస్ ఆర్ ఇంజనీరింగ్ సిలబస్, ఈజ్ ఇట్ అడాక్యువేట్ ఎనఫ్ ఫర్ అ పర్సన్ టు బీ అన్ ఎంపవర్డ్? డే 1 వచ్చి మారుతున్న టెక్నాలజీని క్యాచ్ చేయడానికి ఆర్ యాక్సిలరేట్ అవ్వడానికి ఇది సరిపోతుందా? అంటే అది యుఎస్ లో ఉంటే సరిపోతుందా అనేది నా పాయింట్ కాదు సార్. బట్ ఎన్హాన్స్మెంట్స్ ఎలా జరగాలి, అవేర్నెస్ ఇంకా ఎలా పెరగాలి? స్టిల్ మనం అన్ఫార్చునేట్లీ వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద ఇండిజినియస్ థింగ్స్. ఎవరో డెవలప్ చేసిన ప్రొడక్ట్స్ మనం తక్కువ ఖర్చుతో ఎలా చేయాలన్న ఆలోచనే దానికి కాపీ పేస్ట్లు ఫాలో అవుతున్నాం. కానీ అలానే క్రియేటివిటీ లేక కాదు, క్రియేటివిటీ ఉంది. దాన్ని రాజకీయాలతోటో లేకపోతే అవినీతితోటో లేకపోతే కుల మత వర్గ విచక్షణ భేదాలు ఉండడం వల్ల అవి ఇంకా మెరుగవ్వలేదు అనేది నా పాయింట్. సో వీటి నుంచి బయటికి వస్తూ తర్వాత తరానికి పర్టికులర్లీ సో వెన్ రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్తారు సార్, మనం ఇలా చూస్తే మన పిల్లలు మన నెత్తిన కూర్చుంటారు కాబట్టి వాళ్ళ విజన్ ఇంకా ఎక్కువగా ఉంటుందని. సో అంటే వాళ్ళు ఎక్కువగా దూరంగా చూస్తున్నప్పుడు టెక్నాలజీ కానీ తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్ అన్ని అందుకోవడానికి సిస్టమేటికల్ పర్స్పెక్టివ్ అలాంటి చేంజెస్ ఉంటే బాగుంటుంది అంటారు. ఐఎమ్ సారీ సార్, నేను టూ మెనీ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాను. మీరు 3 అంశాలు లేవనెత్తారు. ఒకటి విద్య, 2 బేసిక్ కమ్యూనిటీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ దట్ యు నీడ్ ఇన్ లైఫ్, 3 ఇన్నోవేషన్. ఎడ్యుకేషన్ మీరు అన్నట్టుగా మన దేశం పరమ చండాలంగా ఉంది. Very authoritative evidence shows that only 1% of our kids in schools are comparable to the best in the world with the rich countries. About 10-15% are below that level, but they can catch up if opportunity is given. About 80% are nowhere in the reckoning. Their education is bogus education. They're inconsequential in the modern world. It's a gargantuan tragedy, gruesome tragedy. Without going into too many details, ఈ మధ్యకాలంలో నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను, బోల్డ్ యూట్యూబ్ వగేరా ఉన్నాయి. ఈ విద్యా విధానం, ఈ మధ్య నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కస్తూరంగన్ కమిటీ రిపోర్ట్ మీద ప్రభుత్వం వివరించిన పాలసీ, ఇట్స్ అ వెరీ సౌండ్ పాలసీ. ఇట్ అక్నాలెడ్జ్ ద ఫెయిల్యూర్స్, ఇట్ డయాగ్నోస్ ద నేచర్ ఆఫ్ ది ప్రాబ్లమ్, it tried to show a robust roadmap with the right kind of incentives to alter the outcomes. So it's a decent policy, but a policy is only as good as its implementation. In the next 5 years, as a national movement on war footing, all governments at national, state, local level, all civil society, parents, and all parties must work on this to really make it work, because the demand side is very strong in India. It's a supply that is atrocious, primarily because of a third-rate examination system. అయితే బట్టి పట్టడం లేకపోతే కాపీ కొట్టడం, ఈ 2 కూడా ఎండమిక్ అయిపోయినాయి మన సిస్టంలో. సో I don't want to go beyond that. Definitely there is a lot to be done, but we can do it luckily because there is a culture of education. Our kids are bright and our parents sacrifice a great deal,
అండ్ సొసైటీ వాల్యూస్ ఎడ్యుకేషన్. రెండు ఎమ్యూనిటీస్. ఇప్పుడు ప్రవాస భారతీయులు ఇండియాకి వచ్చే కొంతకాలం ఉండాలంటే వెంటనే భయపడేది అసలు బేసిక్ థింగ్స్ ఏవి కూడా ప్రెడిక్టబుల్గా టైమ్లీగా ఎవరిని అడగకుండా స్ట్రెస్ లేకుండా జరగవు. మీ దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో మీ పనిలో స్ట్రెస్ ఉన్నది, లోన్లీనెస్ ఉన్నది, కానీ things happen routinely because systems are in place to make sure that your needs are met as long as you pay and you fulfill the obligations of the citizen. ఇండియాలో చచ్చినది లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మొన్న ఇండియాలో నేను 8 months ఉండాల్సి వచ్చింది. నాన్నగారికి కోవిడ్ వచ్చి కోవిడ్ సింటమ్స్ ఉండి హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే తలుచుకుంటే ఈవెన్ నేను ఐ ఫీల్ ఎమోషనల్ సార్. కళ్ళ నీళ్ళు తిరుగుతాయి సార్. హాస్పిటల్ జాయిన్ చేయాలని అంటే ఎంత ఒక వాడకూడని మాట మాట్లాడుతున్నాను సార్. నానా సంకలం నాకాల్సి వచ్చింది. అంటే అంత బాధ సార్ అది. అంటే వచ్చాడు అంటే డబ్బు అంటే థింగ్స్ ఎలా అయిపోయాయి అంటే But the point is, the good news is all this can be addressed intelligently at a relatively low cost as a country if we apply our minds. Take healthcare, మీరు చెప్పింది. We have come up with a very viable model. It will cost about 90,000 crores per year. 90,000 crores is only about $12-13 billion, which is nothing for a country of India's size. It is only about 0.4% of India's GDP today. India is spending only 1.3% of GDP on healthcare, whereas governments in the Western countries are spending 8 to 9% of GDP on healthcare. When we are spending 1.3%, not being able to spend another 0.5% wisely is absurd. And if that much will is there, if we do it sensibly, we can have a pretty decent healthcare system. It can't be like America or Britain or Canada. No, we are not at that level. But it will be pretty good for our standards, for our income levels. Then private sector can take care of the higher end needs if you have the paying capacity. But basic health will be taken care of pretty well because we have great strengths. Take vaccines. India is going to manufacture the largest number of even COVID vaccines. Even COVID vaccines. Your AstraZeneca, India is going to manufacture 1 billion doses in a year. Right. Your Johnson & Johnson, India is going to manufacture 1 billion doses in a year. Your Baylor College of Oxford, of your Texas, India is going to manufacture 1 billion doses in a year. India is going to be the biggest manufacturer because we have the tremendous capability, technological, the scale, and the quality. There are many areas we are strong. If only we leverage those things, we can make a huge difference. So that's what I want you to fight for. That's why I mentioned education, healthcare, among other things. Then finally, innovation. As you said rightly, మన కుర్రాళ్ళు ఇన్నోవేషన్ ఉంది కానీ చంపేస్తున్నాం ఇన్నోవేషన్ రెండు రకాలుగా. ఒకటి థర్డ్ రేట్ ఎడ్యుకేషన్, పేరెంట్స్కి ఏమో ఇన్సెక్యూరిటీ, పిల్లలు ఆ గ్రూవ్లో పడకుండా ఇక్కడ వెళ్తే ఏమైపోతారో అన్న భయం. స్లోలీ యాజ్ ఎకానమీ గ్రోస్, యాజ్ ఆపర్చునిటీస్ ఎవిడెంట్, అది కొంత మారుతూ ఉంటుంది. రెండోది, ఇన్నోవేటర్కి ఇండియాలో ఇన్స్ట్రుమెంట్స్ లేవు. మీకేంటంటే మెచ్యూర్ ఎకానమీస్లో యూ క్రియేటెడ్ సో మెనీ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్సెంటివ్స్, structures to encourage an innovator. As long as there's a good idea, if it's a credible idea, you know where to go and how to get funding, how to get support, and how to take it to the next step. India lo ledu, except for a very small few people who have the networking and connections even otherwise are already resourceful. Generally as innovation space ledu. Now, can we oka pakkana education at every level, particularly at college level, and interaction with society and industry, so that people actually look at the real problems and solve them and then become innovators. Rendu, can we create economic incentives for innovation? Can we create structures very much like in the West, in Indian conditions? Because otherwise our financial market is reasonably good, but we haven't yet gone into this area of encouraging innovation. So can we do that? I think that is where the future is. If we try, it will happen. China, it was nothing earlier, but China is now making it happen. China is a tremendously innovating country. China was dependent entirely on borrowed knowledge earlier. China today is a creator of knowledge. After America, it has the largest number of patents, largest number of publications, and even more than America, it is spending the highest amount on R&D today. Right. You make an effort, results will flow. Yeah, sir. Sir, ఒక్క టాపిక్ ఒక్క లాస్ట్ అంశం తోటి నేను ముగిస్తే రామ్మోహన్. సో ఐ నో we are exceeding 1 hour. ఇలాంటి వాటితో మాట్లాడటం మాకు అరుదుగా వచ్చే ఆపర్చునిటీ. సో
ఐ కలెక్టెడ్ ఫ్యూ పాయింట్స్ అనమాట. సో అందుకని జస్ట్ విత్ యువర్ పర్మిషన్ సార్ వన్ లాస్ట్ పాయింట్. సో ఇందులో 2 సెగ్మెంట్స్ సార్. నెంబర్ 1, రామ్మోహన్ రావు గారు ఇంతకుముందు చెప్పారు కనిపించే 3 సింహాల కన్నా నాలుగో సింహం మీడియా అని. సో ఐ పర్సనల్లీ ఫీల్ అండ్ స్వరా మీడియాకు ట్యాగ్ లైన్ మనం పెట్టుకున్న పాయింట్ ఏంటంటే, స్వరా ఈజ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎనీవన్, వీఆర్ హియర్ టు ఇంపాక్ట్ ద కమ్యూనిటీస్. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం చూస్తే, అంటే అగైన్ నెగటివ్ పాయింట్స్ కాదు, నిరాశ నిస్పృహలతో కూడిన మాట కాదు, కానీ మెరుగైన పాయింట్స్ అనేవి బయటికి రావు. ఏదో ఒక పక్షపాత వైఖరితో ముందుకెళ్లే పాయింట్లే. ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏమవుతుందనంటే, వ్యక్తికి ఇవ్వవలసినటువంటి ప్రాపర్ రెస్పెక్ట్, మనిషిని మనిషిగా కూడా మనం ప్రాపర్ గా చూడలేకపోతున్నాం మేము. అంటే అది మీడియానే కాదు, ఈవెన్ బయట కూడా. ఐ మీన్ జస్ట్ ఈ 8 నెలలుగా నేను చూసిన సర్టన్ ఇన్స్టెన్సెస్ సార్. బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం తప్పే, తీసుకున్నప్పుడు పద్ధతి ఫాలో అవ్వకుండా 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు అంత లంచం. అవినీతి కన్నా ఆ మాట్లాడే మాటలు చాలా చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఈ ఒక 15 ఏళ్ళు బయట కంట్రీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, రెస్పెక్ట్ అనేది అవసరం లేదు. కనీసం ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత ఏడ్రా, ఐ మీన్ 10th క్లాస్ పిల్లోడైనా ఒక రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఉండడానికి కూడా చాలా డిస్కంఫర్ట్ గా ఉంటుంది సార్ అది. సో ఇలాంటివి వ్యక్తులు ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ కానీ, ఒక మీడియా కానీ, ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యత పరంగా అవతల వాళ్ళ మీద రెస్పెక్టబుల్ గా ఉండడానికి ఎలా ఉంటే హౌ ఇట్ విల్ మేక్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ టు లివ్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ సార్. ఐ గెట్ ఇట్. మీడియా విషయంలో ఐ డోంట్ హ్యావ్ రెడీ ఆన్సర్స్. ఎందుకంటే ఇది మనం చెప్తే జరిగేది కాదు, గవర్నమెంట్ చెప్తే జరిగేది, చట్టం వల్ల వచ్చేది కాదు. టెక్నాలజీ బ్రహ్మాండంగా పెరిగింది. వాళ్ళ అమెరికాలో ఎలాంటి టెక్నాలజీ మీడియాకు ఉంది, ఇండియాలో కూడా దాదాపు అట్లానే ఉంది. బట్ ఆ మెచ్యూర్ డిస్కోర్స్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా లేదు. అకేషనల్గా తప్ప, చాలా అరుదుగా జరుగుతుంది తప్ప లేదు. ఎందుకంటే ఐబాల్స్ కోసం చూడడం, ఎక్సెసివ్ కాంపిటీషన్, లో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈవెన్ నేషనల్ మీడియా ఇంగ్లీష్ బాగా మాట్లాడవచ్చు తప్ప ఇష్యూస్ మీద కమాండ్ లేదు, డెప్త్ లేదు, సొఫిస్టికేషన్ లేదు, దేశ భవిష్యత్తు పట్ల లోతైన అవగాహన దీర్ఘకాలిక దృష్టి లేదు. అందరూ అలా అంటలా. There are some people who are bucking the trend, but the mainstream media, the bulk of it, a pravaham generally a low level of discourse. There is a problem. Social media is making it worse. అది ప్రపంచం అంతా కూడా, ఇండియానే కాదు. మనం చూస్తున్నాం హేట్ మాంగరింగ్, స్ప్రెడింగ్ లైస్, పోలరైజింగ్ పీపుల్, and primordial loyalties, ignoring the solutions, all kinds of problems. I don't have ready answers, as I told you, but we have to keep doing what we do with the faith that ఒక విషయం వాస్తవమైనట్టయితే, వాస్తవం ఒకటి చాలు, 2 అది 10 మందికి పనికొచ్చేది అయినట్టయితే అది కూడా చాలు. అది నాకు లాభమని అనుభవపూర్వకంగా సామాన్యుడు తెలుసుకోగలిగే అవకాశం ఉన్నట్టయితే ఈ 3 కండిషన్స్ కావాలి. మనం చెప్పేది నిజం కావాలి, కొంచెం ఆసక్తికరంగా చెప్పాలి, బోరు కొట్టకుండా, మరీ బోరు కొట్టకుండా. ఎంతో కొంత బోరు కొడుతుంది, పనికొచ్చే విషయాలు బోరు కొడితే, పనికిరాని విషయాలు చాలా సరదాగా ఉంటాయి. కానీ దానికి ఆసక్తి, కొంచెం ఆలోచన పెంచి, ఉత్కంఠను పెంచేది ప్రయత్నం చేయాలి. 2, అది పనికి రావాలి, వాస్తవం ఒక్కటే చాలదు, అతనికి, ఆ ప్రేక్షకుడికి, ఆ శ్రోతకి అది ఉపయోగపడాలి ఏదో రకంగా జీవితంలో. 3, ఇది నాకు మంచిదని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకోగలగాలి, ఇవాళ కాదు రేపైనా సరే. ఈ 3 ఉంటే దానికి శాశ్వతత్వం ఉంటుంది. దట్ విల్ గ్రో. సో వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ కంటిన్యూస్లీ ఫైట్ ఫర్ దట్. నేను సోషల్ మీడియాలో పెద్ద పాలు పంచుకోను, చాలా అరుదుగా ట్వీట్ చేస్తాను. నెలకో 15 వరకు ట్వీట్ చేసేవాడిని నేను ఒక్కడిని అంటాను. ప్రపంచంలో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను కొంచెం మిగతా వాళ్ళలాగా వేల వేరు చేస్తే బహుశా అది 5 మిలియన్ కావచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. కానీ మనం కనుక ఎందుకని ఆ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు పోట్ల. ఈ 3 ఉన్న నమ్మకం ఉంది, నిజం ఉంది, ఇది పనికొస్తుంది మనకి. అనుభవపూర్వకంగా క్రమక్రమంగా ఎప్పుడైతే వాళ్ళకి 25 ఏళ్ళుగా వింటున్నారు మనం చెప్తున్నది చేస్తున్నది, 25 ఏళ్ల క్రితం అర్థం కాకపోవచ్చు, కానీ ఈవేళ అనుభవం వాళ్ళకి నేర్పిన పాఠాల వల్ల దాని విలువ మరింత పెరుగుతుంది. ఉదాహరణకు మన 6 వ్యవసాయ చట్టాల్లో మరి మేమంతా కలిసి ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమం పక్క రాష్ట్రాల్లో రేటు ఉంటే పాదయాత్రలు చేసి అప్పుడే ఆనాడే తీసుకొచ్చి చేశాం. అప్పుడు పెద్దగా అర్థమై ఉండదు. ఇవాళ చర్చ వచ్చింది, ఇవాళ ఆ విషయం మాట్లాడగానే వెంటనే చప్పున గుండెల్లోకి వెళ్ళిపోతాను.
అనుభవం పాఠాలు నేర్పింది. అలాగే ఇతర దేశాల్లో మార్కెట్ ఉంటే ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు, ఈ దేశంలో ప్రైస్ తక్కువ ఉంటే. మనమే ఫైట్ చేసి రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ లిఫ్ట్ చేయించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇండియా ఇస్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఇన్ ద వరల్డ్. ఆనాడు అసలు ఈ విషయం చర్చకూడలేదు. నౌ దిస్ వర్డ్ హ్యాస్ వాల్యూ బికాస్ ద ఎక్స్పీరియన్స్, బికాస్ ద ట్రూత్, బికాస్ ఇట్స్ బెనిఫిషియల్. ఆ నమ్మకంతో మనం వెళ్ళాలి లాంగ్ టర్మ్లో. ఇక సోషల్ మీడియాలో I have never said it publicly. This is the first time I'm mentioning. These are inchoate thoughts. 2 పనులు చేయడం అవసరం అనిపిస్తుంది నాకు అమెరికాలో ఇండియాలో. ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్ కానీ ఈ హేట్ మాంగరింగ్ కానీ చాలా ప్రమాదమైంది. మనం అందరినీ, మీరు ఒక ట్వీట్ మీరు పెట్టినాకు ఫేస్బుక్లో ఎంట్రీ పెట్టారని చెప్పి అందరినీ మనం ప్రాసిక్యూట్ చేయాలని కూడా మూర్ఖత్వం, జరిగే పని కాదు. బిలియన్స్ ఆఫ్ పీపుల్. కెన్ ద లా గో ఆఫ్టర్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్? లెట్ us say a person who has 100,000 1 lakh followers. I'm putting an arbitrary line. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాన్యుడి పెద్దగా ప్రచారం లేనివాడు ఎంత మూర్ఖమైన మాటలు చెప్పినా కూడా ఈ ప్రచారం ఉన్నవాడు ఆ మాటల్ని మళ్ళీ రీట్వీటో మరొకటి చేయకపోతే అది అలా ఆగిపోతుంది. ఇఫ్ యూ డూ ఇట్, ఇఫ్ దట్ ఈస్ హర్ట్ఫుల్ టు ద పీపుల్, either promotes hatred and violence or is actually detrimental to public interest in some form or the other, we can define that rigorously. We will go after them. అలాంటి వాళ్ళు, నేను డూయింగ్ అ బాల్ పార్క్ క్యాల్కులేషన్, ప్రపంచం మొత్తంలో అలాంటి వాళ్ళు 15,000-20,000 మంది ఉంటారు అంతే. 100,000 ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు, I don't think the number is more than 15,000-20,000 across the whole world. So tracking what they do, what they say, what they propagate is not going to be that difficult. Then we have to overcome another problem: national barriers. Somebody can spread false information promoting hatred or something stupid about India, but sitting in America. Laws are about national boundaries. How can we create a framework by which wherever you are, if what you've done is an offense in another country, you will be tried? That's one thing you have to figure out. Ee rendu cheste, I think social media, there is a possibility of control. I don't think there is infringement of freedom of speech. I don't think you have a right to say whatever you like, which is hateful, which is an absolute lie that is hurtful to people. Not merely psychological hurt, there's actual either health or something else, there is a damage done. I think there is a germ of a potential answer in this. I want you all to think, particularly those in the United States, and generate a debate. Can we do something about it? But in general, I agree with you, there is a challenge in the media. I don't have a ready answer, and it's getting worse, but it's also giving us more opportunities. ఇప్పుడు చూడండి, ఇవాళ సోషల్ మీడియా, ఈ డిజిటల్ టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి మనం 10 మంది అయినా 20 మంది అయినా కూడా we are able to now interact at practically zero cost. Yep. We are only investing some time and some mind energy, but money is not a big issue. So I think we can, if the right kind of use is put to a larger scale, hopefully this will become dominant over a period of time. Sure, sir. ఇక రెండోది మీరు చెప్పింది హ్యూమన్ డిగ్నిటీ, పర్టికులర్ ఇన్ డీలింగ్ విత్ దోస్ ఇన్ అథారిటీ. ప్రధానంగా మన దేశంలో ఎందుకు వచ్చిందంటే చాలా మంది దీని గురించి పెద్దగా ఆలోచించరు. ఒకటి, సరే కలోనియల్ లెగసీ ఉంది, తెల్లవాడి పాలనలో అధికారంలో వాడికి మనం జీ హుజూర్ అంటాం, వాడేమో సర్కారు, మనవాడికి కాలు మొక్కుతాం, అది ఒక సాంప్రదాయం. బట్ దెర్ ఈస్ ఎ డీపర్ ఇష్యూ. దెర్ ఈస్ నో అదర్ డెమోక్రసీ, ఫంక్షనింగ్ డెమోక్రసీ. కొన్ని ఉన్నాయంటే హార్డ్లీ డెమోక్రసీస్ కొంతకాలం ఉంటాయి, కొంతకాలం పోతాయి, బట్ కంటిన్యూస్ ఫంక్షనింగ్ డెమోక్రసీస్. There is no other democracy where there is so much of asymmetry of power. మీరు చెప్పారు, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గుమస్తా కానీ, ఈ దేశంలో 190 మంది సామాన్య పౌరుల కంటే ఆర్థికంగా పలుకుబడి రీత్యా పెద్దవాడు. వాడికి జీవితంలో భద్రత ఉన్నది, వాడికి అధికారం ఉన్నది, వాడికి పలుకుబడి ఉన్నది. దాంతో ఏమైందంటే, a citizen who should be a sovereign, who is paying taxes and is electing a government, has become a mendicant asking for things from the government. Our employee whom we are paying from our tax money, he has become the benefactor. వాడి చేయి పైన మన చేయి కింద ఆయన. అందుకే నేను మళ్ళీ పబ్లిక్గా మళ్ళీ వాదించేది, ఒకటి ఎసిమెట్రీ పోవాలి. అది పోయేలాగా మనం చేయాల్సింది ఏంటంటే, ఆర్థికంగా ఒక్క రోజున మార్పు రాకపోవచ్చు. మేక్ ద ఎంప్లాయీ, ద స్మాల్ ఎంప్లాయీ అకౌంటబుల్, సిటిజన్స్ చార్టర్స్, other measures of accountability, so that abuse of power and ill treatment of citizens cannot go unchallenged. సిటిజన్స్ చార్టర్ని గట్టిగా ప్రతిపాదిస్తున్న కారణం ప్రధానమైన వాటిలో ఒకటి, చిన్న పని కావాలంటే వాడి దగ్గర మనం అడుక్కోవాలి, 10 సార్లు పోవాలి, లంచం ఇవ్వాలి, వాడు తిట్టాలి, మనం పడాలి. లంచం ఇచ్చినా కూడా వాడికి
దేహి అనాలి మనం వాడి దగ్గర. అలా కాకుండా యాజ్ అ రైట్ మనకి టైమ్లీగా అంత ఏర్పాటు జరగకపోయినట్టయితే వాడికి పెనాల్టీ వేసే ఏర్పాటు ఉంటే పరిస్థితి మారుతుంది, పాత్రలు తరుమారవుతాయి. వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. దేర్ ఈజ్ అన్ అసిమెట్రీ ఆఫ్ పవర్ ఇన్హెరెంట్ ఇన్ అవర్ సిస్టమ్. వీఆర్ ఫర్గెటింగ్ దట్. మీరు అమెరికాలోని ఇంకో దేశంలోని యావరేజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ మచ్ మచ్ స్మాలర్ దెన్ ఎనీ ఆఫ్ యూ. యూఆర్ ఆల్ మచ్ బిగ్గర్ దెన్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. Just an Indiaలో an average citizen is much smaller than a government employee. Yeah, when you do a traffic violation or anything, just an example, the first thing that the cop will ask you is, excuse me sir, may I see your driving license? Absolutely. ఇక్కడ ఎరా ఎడిపోతున్నావు చూపించరండి. Even who you are is a different, that's I mean అంటే 90% చాలా తక్కువ ఉంటున్నప్పుడు మీ 10% వాటికి లెక్కలోకి రారు. వాటి కల్చర్ వచ్చేసింది అక్కడ. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి సార్ ఇలాంటివి తీసుకొని రావాలనుకుంటే, బట్ ఇట్స్ ఆల్రెడీ 1 hour పైన అవుతుంది. ఆల్రెడీ రామ్మోహన్ రావు గారు చాలా ముందుగానే చెప్పారు, ప్రణాళిక ప్రకారం వెళ్దాం, 1 hour లోపల క్లోజ్ చేయండి అని. ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ టేకింగ్ సార్. ఓటు రామ్మోహన్ రావు గారు. సార్ జేపీ గారు, మీరు ఈ గంట ప్రసంగంలో మేము ఈ 49 ఎపిసోడ్ పూర్తి 50 ఎపిసోడ్లు అడుగుపెట్టిన వాళ్ళ ఈ 50లో నేను మీరు 6 అంశాలు అంటే 6 అంశాలకు 12, 24 అయ్యి 40 అంశాలు మీరు చెప్పిన అంశాలు చుట్టే తిప్పాం సార్. నిన్ననే మేము పౌర సేవల చట్టం గురించి మాట్లాడుతున్నాం, హక్కుగా పౌర సేవల చట్టం, ఇవాళ ఆధార్ కార్డు గురించి మాట్లాడుతున్నాం. ఇట్లా చూస్తే మీరు చెప్పిన అంశాల చుట్టే 40 పైగా ఎపిసోడ్లు తిరిగినాయి. మనందరూ ఇప్పుడు లైవ్ లో ఉన్న అందరూ ప్రధాన సాక్ష్యం. రోజు మన భావజాలాన్ని పెంపొందించడానికి సమకాలీన విషయాలను మేము జత చేసుకుంటూ చెప్పుకున్నాం. ఇవాళ చాలా సంతోషం అనిపిస్తారు నాకు. మీరు చెప్పిన అంశాలలో 40 అంశాలు అంటే 80% పైగా అవే అంశాలు చర్చించినాం. ఇవాళ స్వరా మీడియా పాత్ర కూడా దీనిలో చాలా పెద్దది. ఎందుకంటే మనము మీడియా పాత్ర ఏది ఉండాలో ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఈ 40 అంశాలు దీని చుట్టూ చెప్పినాం కనుక సమాజానికి ఇవాళ కాకుండా రేపైనా ఇవి ఖచ్చితంగా దిక్సూచిగా పనిచేస్తాయని అనుకుంటున్నాం. మీ సందేశం కూడా మాకు చాలా అవశ్యమైంది. మరి మిగతా సభ్యులు ఉన్నారు, ఒక 10-15 నిమిషాలు ముగించే ప్రయత్నం చేద్దాం. ప్రశ్న సూటిగా ఉండేటట్టు చెప్పాను. సార్ అనుష గారు పాట వారంతటా వారే రాసి రెడీగా ఉన్నారు సార్. లేరు, నేను ప్లే చేస్తాను. మైక్రోఫోన్ అడ్జస్ట్ చేశారా? నేను ప్లే చేస్తాను సార్. నేను సాంగ్ తీసుకున్నాను, నేను ప్లే చేస్తాను. సార్ మీరు వింటే బాగుంటుందని. విషయం కూడా చిన్న అమ్మాయి 30 years లోపే అమ్మాయి రోజు ఆశలతోటి ఎదురేలేని ఊసులతోటి ఎగిసే ఎగిసే ఆశలతోటి ఎదురేలేని ఊసులతోటి గగనపు వీధులలో గమనము చేసే గమ్యము ఎక్కడికో తలిచే తరుణం ఎగిసే ఎగిసే ఆశలతోటి ఎదురేలేని ఊసులతోటి ఎన్నారై ఎన్నారై నీవు విదేశాలను మెలిగి సంత దేశాలలో చిరుదీపమై వెలిగి ఎన్నారై ఎన్నారై నీవు విదేశాలను మెలిగి సంత దేశాలలో చిరుదీపమై వెలిగి రక్తాన్ని పంచిన తల్లి తోడబుట్టిన చెల్లి కన్న బిడ్డల కోసం ఎన్నెన్నో ఆశల కోసం రక్తాన్ని పంచిన తల్లి తోడబుట్టిన చెల్లి కన్న బిడ్డల కోసం ఎన్నెన్నో ఆశల కోసం ఇష్టపెట్ట చదువులకై విదేశాలలో పస్తులు కన్నవారి కలలకై కూడబెట్టిన ఆస్తులు బ్యాంకు డిపాజిట్లు పోస్టల్ డిపాజిట్లు వ్యాపార రంగంలో షేరు మార్కెట్లో బంగారు ఆభరణాలు రియల్ ఎస్టేట్లో దేశ ఆర్థిక వ్యవస్థలో నువ్వొక భాగం ఓటేసే హక్కు నీకు అందరిలో సమభాగం దేశ ఆర్థిక వ్యవస్థలో నువ్వొక భాగం ఓటేసే హక్కు నీకు అందరిలో సమభాగం భారతదేశ పౌరసత్వం ఎన్ఆర్ఐకి సభ్యత్వం దేశ ప్రగతి పాలనలో ఇది అందరి ఆమోదం గగనపు వీధులలో ఎగిరే జెండా నీవు భారతీయుడవై భూమిని గెలిచి పొమ్మంటూ గగనపు వీధులలో ఎగిరే జెండా నీవు భారతీయుడవై భూమిని గెలిచి పొమ్మంటూ వందే మాతరం వందే మాతరం వందే మా
గమ్యము ఎక్కడికో తలిచే తరుణం ఎగిసే ఎగిసే ఆశలతోటి ఎదురే లేని ఊసులతోటి. థ్యాంక్ యూ అనుష. మంచి భావం, గాత్రం, రాగం అని. సో అంటే ఓవరాల్ మన సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలనుకున్న టాపిక్ మొత్తాన్ని ఆమె ఒక 2 నిమిషాల పాటలు రాశారండి. థ్యాంక్ యూ అనుష గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అండ్ సత్య గారు రైజ్ చేశారు పాయింట్. ఐ థింక్ ప్రశ్న బ్రీఫ్ గా ఉంటాడు చూడమనండి అందరినీ ఒకసారి విజ్ఞప్తి. సత్య గారు సార్ అన్మ్యూట్ చేసి క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతారా సార్? వరాస్ ఫోన్ అన్నారు. అబ్బాయి అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. హలో, నా క్వశ్చన్ వచ్చి జయప్రకాష్ నారాయణ గారు, మీరు డ్యూయల్ సిటిజన్షిప్ గురించి చెప్పారు కదా. సో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనకి ఎందుకు గవర్నమెంట్ దాన్ని స్టాప్ చేస్తుంది? అంటే పర్టికులర్ వాళ్ళని స్టాప్ చేసే రీజన్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆపుతుందని అనుకోవటం లేదు, పెద్దగా పట్టించుకోవట్లే. ప్రత్యేకంగా వ్యతిరేకిస్తూ ఉంటుందని అనుకోవటం లేదు, పెద్దగా పట్టించుకోవట్లే కొద్దిగా. తర్వాత రెండోది, మన దేశ ప్రయోజనాల కోసం విధానాలు రూపొందించడం కాకుండా మీరు వచ్చి అడిగితే తప్ప నేను చేయను, నేను ఎందుకు ఇవ్వాలి, ఇది మనం వాడు ఇస్తున్నాడు అనుకుంటారు. మన దేశంలో మనస్తత్వం పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేయడం కోసం ప్రోయాక్టివ్గా పాలసీస్ చాలా అరుదుగా వస్తాయి ఇండియాలో. ప్రవాస భారతీయులు ఓటు హక్కితే వాళ్ళు రమ్మనండి మా దగ్గరికి, బస్సాలు తిరగమనండి, మన ఆలోచన అనమాట. అంతేగాని మనకు ప్రయోజనం, మన దేశానికి మనం ఉపయోగించుకుందాం అన్న ఆలోచన. అంతేగాని వ్యతిరేకత ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఐ మే బి రాంగ్, బట్ ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎన్ అపోజిషన్. ఎనీ కేస్ మన దేశంతో ఇప్పుడు సఖ్యత లేని దేశాలు కానీ, మరి అక్కడ వాళ్ళు మన పౌరసత్వం మనకి ఇవ్వలేదు అనుకోండి, ఉమ్మడి పౌరసత్వం ఒప్పుకోలేదు అనుకోండి, వాళ్ళ దేశాలతో మన సంబంధం లేదు, వాళ్ళు మనం పట్టించుకోం. లేకపోతే కొన్ని దేశాల్లో కొన్ని మతాలకు చెందిన వాళ్ళకి ఉమ్మడి పౌరసత్వం ఇస్తారు, అసలు అలాంటివి మనం పట్టించుకోం. We'll go only to the countries where constitutional values are like ours. And there is no conflict between the countries, conflict of interest. ముఖ్యంగా సంపన్న దేశాలు, పాశ్చాత్య దేశాలు. కాబట్టి వ్యతిరేకత ఉంటుందని నేను అనుకోను, పెద్దగా దాని మీద ప్రెషర్ పెట్టలా, ఎవరో బుర్ర పెట్టలే దాని మీద. మనం కనుక ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, అన్ని భాషలకు చెందిన వాళ్ళు కొంచెం కలెక్టివ్గా కనుక ఒక క్యాంపెయిన్ మొదలెడితే కొంతకాలం పడుతుంది, కానీ దేర్ ఇస్ రియలిస్టిక్ ఛాన్స్ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్. సత్య గారు, నమస్కారం సార్. నమస్తే సత్య గారు, చెప్పండి సార్. విద్య, వైద్యం, చట్టబద్ధ పాలన, డీసెంట్రలైజేషన్ గురించి గత 18 సంవత్సరాలుగా మనం పోరాడుతూనే ఉన్నాం సార్. అయితే ప్రతిసారి ఈ నిధులు, విధుల విషయంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అర్జించడం, మళ్ళీ వాళ్ళు తీసుకున్నాక కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలనేటువంటి ఒక అవగాహన లేకపోవటం, అవగాహన ఉండి కూడా వాళ్ళు బ్రతిమలాడితే తప్ప ఇవ్వని పరిస్థితి. ఈ విధంగా డీసెంట్రలైజేషన్ లో ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి, మనం చెప్తున్నటువంటి కనీసం 1% అయినా సరే గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టయితే వాళ్ళకి అవసరాలను వాళ్ళు తీర్చిదిద్దుకునేటువంటి, వాళ్ళ అవసరాలను వాళ్ళు పరిపుష్టం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అంటున్నప్పటికీ కూడా దీన్ని చట్టబద్ధంగా ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వచ్చే పరిస్థితి, అక్కడి నుంచి గ్రామాలకు వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆటోమేటిక్ గా వచ్చేటువంటి పరిస్థితిని మనం తీసుకురాలేమా సార్? ఇప్పుడు మీరు అన్నదాని వెనకాల ఇవన్నీ పూర్తిగా వాస్తవాలు మీరు చెప్పింది. మనకేం జరుగుతుందంటే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి ప్రధానంగా 2 హెడ్స్ నుంచి వస్తున్న నిధులు. ఒకటేమో ఆర్థిక సంఘం నిధులు. ఉదాహరణకి 14వ ఆర్థిక సంఘం 2,85,000 కోట్ల రూపాయలు అన్ని స్థానిక ప్రభుత్వాలకి, గ్రామీణ పట్టణ స్థానిక ప్రభుత్వాలకి 5 ఏళ్ల కాలంలో జాతీయ స్థాయి నుంచి బదిలీ ఏర్పాటు చేస్తుంది. కాస్త చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, బట్ మొత్తం 2,85,000 కోట్లు. రెండోది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం, ఉపాధి హామీ చట్టం, ముఖ్యంగా గ్రామ పంచాయతీ స్థాయికి వెళ్ళేది. మిగతా దాదాపు లేవు మన దగ్గర. రాష్ట్రాల నుంచి దాదాపు శూన్యం, ఏదో నామమాత్రంగా తప్ప అసలు నిధుల బదిలీ లేదండి. కొన్ని పథకాలు గ్రామ పంచాయతీ పాత్ర కూడా ఉండి అమలు కావచ్చు, కానీ దాని నిధుల బదిలీ లేదు అసలు. రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి గ్రామాలకి పట్టణాలకి నిధులు దాదాపుగా 0 పెడుతున్నది. పేరుకి జాతీయ స్థాయిలో ఎట్లాగైతే ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ ఉందో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం మధ్య ఆర్థిక సంబంధాల కోసం రాష్ట్ర ఆర్థిక సంఘం ఉన్నది.
అనామకుల్ని పెడుతున్నారు, ఆ నివేదికలను పట్టించుకోవట్లేదు. తెలంగాణలో ఈసారి కొంచెం మన ప్రోద్బలం మీద 10% నిధుల బదిలీకి ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. దానిలో నివేదిక ఇచ్చారు. నివేదిక కూడా బయట పెట్టినట్లయితే ఏం చేస్తారో మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం రాష్ట్రాల నుంచి స్థానిక ప్రభుత్వాలకి ఏ రకంగా చేయాలని ఆలోచించాలి. రెండోది, మనకి ఇంకో సమస్య కూడా ఉంది. నేను చాలా కాలం పోరాడాను రాజ్యాంగంలో మార్పుల్ని తీసుకొచ్చి ఇది చట్టబద్ధంగా జరిగేందుకు, అలాగే 7వ షెడ్యూల్లో స్థానిక ప్రభుత్వాల బాధ్యతల్ని చేర్చి ఎలాగైతే రాష్ట్రాలకి అధికారాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో స్థానిక ప్రభుత్వాలు కల్పించేందుకు గట్టిగా పోరాడాను. ఇంతలో వెంట్రుక వాసిలో అది అమలు కాల వివిధ కారణాల వల్ల దాన్ని కొంతమంది అడ్డుకుని దాన్ని తాత్సారం చేశారు. చివరికి జరగలేదు. ఇప్పుడు జరుగుతుందన్న విశ్వాసం నాకు లేదు. రాజ్యాంగంలో మార్పు ద్వారా మార్పు వస్తుందన్న విశ్వాసం నాకు లేదు. దానికి బదులు 2 ఆలోచన చేయాలి. నేను ఇందాక చెప్పాను, గ్రామ ప్రాంతాలు పోనీ అక్కడ పెట్టి చిన్న పట్టణాలు, తర్వాత మహానగరాలు, అక్కడ కనీసం అధికారాల బదిలీకి పెద్ద ఎత్తున వివిధ కారణాల వల్ల, ఆర్థిక కారణాలు మనం చూపెట్టి ఉపాధి కల్పన కావాలన్నా, పెట్టుబడులు కావాలన్నా, మన హైదరాబాద్లో వర్షం వస్తే వరదలు వచ్చినాయి, అలాంటి పరిస్థితులు తట్టుకోవాలన్నా, బ్రాండ్ మీద నిలబడాలన్నా కూడా మీరు పూర్తిగా పగ్గాలు వదిలేసుకోకుండా, మరి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అన్ని వదిలేండి అని చెప్పినా ఉపయోగం లేదు. వాళ్ళు అయినా నువ్వే ఉంచుకోవా, కానీ బాధ్యత వాడి చేతికి అన్నీ నువ్వు చెడిపోయి తెచ్చుకోవద్దు. నువ్వు రేపు పొద్దున కనీసం జనాన్ని చెప్పుకోవడానికి ఉంటుంది. తప్పు జరిగితే నా వల్ల కదా వాడు చేశాడని చెప్పుకోవడానికి, లేకపోతే నీకే బాధ్యత అవుతుంది. నువ్వే ఎన్నికల్లో మూల్యం చెల్లిస్తావన్న వాదన తీసుకొచ్చి ఆ నగరాల అభివృద్ధి నీకు అవసరం కాబట్టి ఆర్థికంగా, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్ అభివృద్ధి అయితే తెలంగాణ ప్రభుత్వం లేదు కాబట్టి హైదరాబాద్ బాగుపడడం, హైదరాబాద్లో అంతా బాగుండటం తెలంగాణ ప్రభుత్వానికి అవసరం రాజకీయంగా కూడా. అది చూపెట్టి మనం నగరాలకి, అలా ఇందాక నేను చెప్పిన నమూనాలో చిన్న పట్టణాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం చిన్న పట్టణాలు, దానికోసం గట్టిగా కృషి చేయగలమా. రెండోది, గ్రామ పంచాయతీలు ప్రతి తండాకి ఒక పంచాయతీ కాకుండా, ప్రతి 1000-200,000 మంది పంచాయతీ కాకుండా చాలా ఆవాసాలని కలిపి కేరళ రీతిలో 25-30 వేల జనాభాకి తగ్గకుండా ఒక పంచాయతీ వచ్చినట్టయితే అప్పుడేమవుతుందంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్, అక్కడ వనరులు కాస్త ఒక ఆఫీస్ పెట్టడానికి, కంప్యూటరైజేషన్కి, రికార్డులు మెయింటైన్ చేయడానికి సిబ్బందికి వనరులు సరిపోతాయి. గ్రామ పంచాయతీలు మీరు ఒకళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా అసలు చేయి పని చేయడానికి లేదు. మన ఊరికే నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఏం చేస్తారు మీరు అక్కడ? ఎంత వస్తుంది 1000 మందికి? రెండోది, నాయకత్వం. ఈ మాట కొంతమందికి వినడానికి బాధగా అనిపించవచ్చు. గ్రామాల్లో నాయకత్వం అద్భుతంగా ఉండేది 50-60 ఏళ్ల క్రితం. డబ్బు పెద్దగా లేకున్నా కూడా ఆత్మగౌరవం ఉండేది. ఉన్న వనరులు సేకరించి సమాజం కోసం చేసేవాళ్ళు, మంచి నాయకత్వం ఉండేది. కాలక్రమేణా ఏమైంది? గ్రామాల్లో కాస్త తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, ఎదగాలన్న కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామాల నుంచి వలసపోయారు. మీరు ఒకసారి ఆలోచించండి. తెలివితేటల నుండి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు గ్రామాల్లో ఎంతమంది మిగిలి ఉన్నారో మీరు ఆలోచించండి. అదే ఒక 10 ప్రస్తుతం సోకాళ్ళు గ్రామాలు 10-20 కలిపి 30-40 వేల జనాభా అంటే నాయకులు దొరుకుతారు. మీకు మంచి నాయకత్వం లేకుండా చట్టం ఏం చేసినా, కాగితం ఏం పెట్టినా కూడా ఉపయోగం లేదు, వృధా అయిపోతుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్, 2 నాయకత్వం. ఈ 2 ఉన్నట్టయితే, మూడోది, గ్రామాలు ఓటు ఎలా వేసినా కూడా పూర్తిగా ఒక ఫ్యూడల్ హైరార్కీ, ఆ కుల వ్యవస్థ ప్రాబల్యం వల్ల, ఆ ఫ్యూడల్ సంస్కృతి వల్ల పెత్తందారి స్వభావం గ్రామాల్లో ఉంటుంది. ఇది పురాతనంగా ఉన్న గ్రామాల్లో. అదే ఒక 25-30 వేల జనాభా కలిసినట్టయితే ఆ పెత్తందారి స్వభావం కొంతమేరకు అదుపులో ఉంటుంది, ప్రజాస్వామ్య సంస్కృతి బయటపడుతుంది. ఈ 3 కారణాలుగా నా దృష్టిలో గ్రామం అన్నదాన్ని పునర్నిర్వచించాలి, గ్రామ పంచాయతీ అన్నదాన్ని. అలా కాకుండా మన వాళ్ళు ఉన్న కొద్దికి ఇంకా చిన్న చిన్న గ్రామాలు, ప్రతి తండా, ప్రతి ఆవాసాన్ని గ్రామంగా గుర్తిస్తున్నారు తాత్కాలికమైన స్వల్ప రాజకీయ కారణాలుగా. ఆ మార్పు తీసుకొస్తే మీరు అనుకున్నటువంటి స్థానిక ప్రభుత్వాలకు అధికారం, వనరులు, మరికొంత అవకాశం మెరుగుపడుతుంది, ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఒకవేళ పొరపాటున తాత్కాలికంగా ఇచ్చినా కూడా చెడుకు కనిపిస్తుంది. మళ్ళీ ఆ బూచును చూపెట్టి, చూసారా మీరు చెప్పారు, మేము అలా చేసాం, అంతా నాశనం అయిపోయిందంట. అందుకని మనం కొంచెం కొత్త రీతిని ఆలోచించాలి. పూర్తిగా పాత నినాదాలే కాకుండా, గ్రామ స్వరాజ్యము, గ్రామాలనే కాకుండా అసలు గ్రామ నిర్వచనాన్ని మార్చాలి స్థానిక ప్రభుత్వంగా. నేను ఇందాక చెప్పిన మిగతా అంశాన్ని పరిగణలో తీసుకోవాలి. చేసినట్టయితే దెర్ ఈజ్ అ రియలిస్టిక్ ఛాన్స్. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్య నిర్వహణలో అతిపెద్ద వైఫల్యం స్థానిక ప్రభుత్వాల్లో మనం బలహీనపరిచినట్టు. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత అధ్వానంగా లేవు. చైనాలో స్థానిక ప్రభుత్వాలు బలమైనవి, పాకిస్తాన్లో మనకంటే బలమైనవి, బంగ్లాదేశ్లో మనకంటే బలమైనవి. సిగ్గుపడాలి మనం, సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యంత పేలవమైన స్థానిక ప్రభుత్వాలు భారతదేశంలో. ఈ సంగతి మన దేశంలో తెలియదు, మనం మామూలు అనుకుంటున్నాం. సార్, ఐ నో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, సో 2 క్వశ్చన్స్ రీడ్ అవుట్ చేస్తాను సార్. ఐ థింక్ మనం ఆల్రెడీ కవర్ చేసినట్టున్నాం. బట్
ప్రబలిక గారు వాషింగ్టన్ నుంచి అడిగారు, డ్యూయల్ సిటిజన్షిప్ కి గవర్నమెంట్ ని ఎలా ఎన్ఫోర్స్ చేయాలని. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ ఒక చర్చలో వి విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్. ఇంకొక పాయింట్ నాగమణి గారు రైజ్ చేశారు. సిస్టంలో సిస్టమేటిక్ చేంజెస్ జరగడానికి ఐఏఎస్, ఐపీఎస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టుగా జరుగుతుందంటారా? సో ఐనో పరిపాలన ప్రభుత్వాల మీద డిపెండ్ అయినా వాటికి సూచనప్రాయంగా ఉండాల్సినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈరోజు ప్రభుత్వాల చేతుల్లో ఉండిపోవడం అనేది మనం రీసెంట్ గా చాలా చూస్తున్నాం. ఇలాగా ఐ డోంట్ వాంట్ గో టు ది డెప్త్, బట్ క్వశ్చన్ ఏంటంటే మోర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ గా ఉండి మంత్రులకు ఇవ్వాల్సినటువంటి వారు బ్యాక్వర్డ్ ఏరియాస్ కానీ తర్వాత వాటికి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారంటారు? అటువైపు జరగాల్సినటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయంటారు? నేనంటే పౌరసత్వం గురించి చర్చించుకున్నాం కాబట్టి అదనంగా చెప్పాల్సింది లేదు. అధికార యంత్రాంగం మనం ఏమనుకుంటున్నామంటే రాజేష్, వీళ్ళందరూ మంచి వాళ్ళైతే బాగుండి అంతా బాగా జరిగిపోతుంది అని చెప్పండి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఎమ్మెల్యేలంతా మంచి వాళ్ళైతే బాగుండు కదా, ఎంపీలు అయితే మంచి వాళ్ళైతే బాగుండు కదా. ఇవన్నీ దేవుడికి పూజ చేస్తే జరుగుతాయా? ఇప్పుడు అధికార స్థానంలో ఉన్నవాడు ప్రజల కోసం ఖచ్చితంగా పాటుపడాలి అంటే కొన్ని ఏర్పాట్లు కావాలి. ఇప్పుడు ఈవేళ పరిస్థితి అధ్వానంగా ఉన్నా కూడా సమర్థులు, నిజాయితీ పరులు, ప్రజల్ని ప్రేమించే వాళ్ళు చేస్తున్నారు చేయవలసింది. కానీ ఆ రీతి అందరికీ ఉంటుంది అనుకోపోకండి, మీరు సాధ్యం కాదు అది. మీరు ఒకసారి ఊహించండి, మన ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా ఉంది. ఒక్కసారి ప్రభుత్వంలో చేరితే జీవన పర్యంతం మీరెంత అసమర్థంగా ఉన్నా, ఎంత అవినీతికి పాల్పడ్డా మీ ఉద్యోగం గ్యారంటీ. 2, మీరు ఆ చేరినాడు ఎట్లా బట్టి పట్టు లేకపోతే కష్టపడి ఒకసారి చేరితే తర్వాత ఏం నేర్చుకోక్కర్లేదు. ప్రపంచంలో మారుతున్న అవసరాల రీత్యా నైపుణ్యం అక్కర్లేదు, స్పెషలైజేషన్ అక్కర్లేదు. ఎవడు ఏ పనైనా చేస్తున్నట్టు నటించవచ్చు. ఇవాళ విద్య, రేపొద్దున ఆరోగ్యం, ఎల్లుండి డిఫెన్స్, 4వ నాడు కామర్స్, 5వ నాడు ఇండస్ట్రీ, 6వ నాడు అగ్రికల్చర్, 7వ నాడు ఇరిగేషన్. ప్రపంచంలో ఎక్కడ ఇది సాధ్యం కాదు. అంత నైపుణ్యం ఎవరికి ఉండదు, స్పెషలైజేషన్ లేదు. 3, కీలకమైన ఉన్నత పదవులన్నీ కూడా మీకు మాత్రమే చెందుతాయి. మిగతా వాళ్ళు ఎంత సమర్థులు, రాజేష్ సమర్థులు కావచ్చు, ప్రబలిక సమర్థురాలు కావచ్చు. ఒక 10 ఏళ్ళు ప్రపంచం అనుభవం వచ్చిన తర్వాత నేను ప్రభుత్వంలో కొంతకాలం పనిచేసి నాకు కొన్ని కళలు ఉన్నాయి, నాకు ఆ సామర్థ్యం ఉంది, నా సామర్థ్యాన్ని పరీక్షించి కొంతకాలం అవకాశం ఉండి మంచి పాలన చేసి మార్పు చూపెడతారు, మళ్ళీ తిరిగి నా పని ఆడతాను చెప్పి రావచ్చు ముందుకి. కానీ ఎంత అద్భుతమైన వాళ్ళని కూడా మీకు మాత్రం అవకాశం లేదు, వాడికి మాత్రమే, ఆ సర్వీస్లో ప్రవేశించిన వాడికి మాత్రమే. మీరు ఒక్కసారి ఊహించండి, మీరు పనిచేస్తున్న సంస్థల్లో, కంపెనీల్లో ఈ 3 పద్ధతులు ప్రవేశపెడితే 3 ఏళ్లలో కంపెనీ దివాలా తీస్తుంది. యువర్ ఇన్సెంటివ్స్ ఆర్ ఆల్ రాంగ్. A lifelong tenure irrespective performance. You cannot be weeded out. Right. Absolutely. A generalist approach without any knowledge, you occupy all positions. A monopoly of all key offices. There is no competition. మరి వాడు ఎందుకు పనిచేయాలి మన కోసం? చేరినప్పుడు మంచి ఉద్దేశంతో రావచ్చు, కానీ ఈ పరిస్థితులు ఏం చెప్పినాయి వాడికి, అరే నీవేం పని చేయక్కర్లేదు. ఇప్పుడు ఎవడైనా మనిషి లేజీగా ఉండొచ్చు, కష్టపడి పని చేయాలి, రెంటికి మధ్య నీకు చాయిస్ ఉంది అంటే 190 మంది ఏం కోరుకుంటారు? నాకు సోమరిగా ఉండటం ఇష్టం లేదంటే నేను కష్టపడి పని చేస్తానని చెప్పి స్వచ్ఛందంగా 190 మంది కోరుకుంటారా? లేదు సార్. అదే మానవ నైజం అది. అలాగే నా ఎదుగుదల, నా ఉన్నతి, నా పొగరు, నా అహంకారం, నా పదవి అంతా ముఖ్యమంత్రి మీద ఆధారపడింది. వాళ్ళు కాళ్ళు పట్టుకుని ప్రజలకు చేసిన దాని మీద కాదు, నా సామర్థ్యం మీద కాదు, నిష్పాక్షత మీద కాదు అని అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నాకు అనవసరం, ప్రజల కోసం చేస్తాను, మంచి చేస్తాను, ఉంటే ఉంటాను లేకపోతే రాతాను. ఎంతమంది ఉంటారు అలాగా? ఎందుకు ఉండాలనుకుంటున్నాను? ఎలా సాధ్యమవుతుంది? ఇంకా కొందరు ఉన్నారు, మన అదృష్టం అది. బట్ దట్ ఈస్ నాట్ ఏ సిస్టమిక్ అప్రోచ్. సో వీటిని మార్చాలి. రిక్రూట్మెంట్లో పెద్ద ప్రాబ్లం లేదు, ఉన్న వాళ్ళు సమర్థులను ఎంపిక చేస్తున్నారు, ప్రక్రియ పెట్టడం కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు కావాలంటే. రియల్ ఛాలెంజ్ ట్రైనింగ్ కూడా కాదు, ప్రాబ్లం కాదు. ట్రైనింగ్ కావాలంటే ఇంప్రూవ్ చేయొచ్చు, కానీ అంత మాత్రం చేత మారు. ఇన్సెంటివ్స్ మార్చాలి. మారాలంటే 3. You cannot have lifelong tenure without any accountability in between. You cannot have monopoly of key positions, and you cannot have generalists without any specialized domain expertise becoming bosses of every known department in the modern world in 21st century. Yes, absolutely.
సార్ ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, బట్ ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్ సార్. యూ కెన్ స్టాప్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్. Do you want to take one more question, sir? One more question and we'll conclude. I'll just maybe say something for a minute and then we'll close. Okay, sir. Okay. So, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ గురించి రైట్ చేశారు సార్ శిరీష గారు. పర్టికులర్లీ ఇక్కడ సో దే ఆర్ కంపేరింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ యూఎస్ తో కంపారిటివ్ గా చూసుకుంటే, సో ఫస్ట్ ప్రైమరీ కేర్ ప్రాక్టీషనర్స్ కి, తర్వాత డాక్టర్స్ కి, నర్స్ కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, అండ్ దెన్ నిన్న మొన్న చూసుకుంటే మైక్ పెన్స్ హూజ్ విపికి వైస్ ప్రెసిడెంట్ అనేది చెప్తుంది. మన దగ్గర రాబోతున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో దీన్ని వ్యాక్సినేషన్ కి మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఉత్పత్తి ఉంటుంది, తర్వాత బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ మనం అవుతామని. బట్ సామాన్యుడికి అందడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే దీంట్లో కూడా ఎంత పారదర్శకంగా గవర్నమెంట్స్ రావచ్చు అంటారు? గుడ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ గా ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు కాబట్టి నేను కొంత ఊహాగానాలు చేయబోతున్నాను. దీనికి కాస్ట్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. ఉదాహరణకి ఆస్ట్రాజెనికా సీరం ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఉత్పత్తి చేస్తున్నది 1 బిలియన్ డోసులు. మనకు దానిలో గణనీయంగా మన డోసులు మనకు వస్తాయి, కానీ వాళ్ళు దాని ప్రైస్ 500 రూపాయలు చెప్తున్నారు. 700 రూపాయలు, 700 రూపాయలు 2 డోసులు కలిపితే 750 రూపాయలు చెప్తున్నారు. $10 ఒక డోసు, $5 చెప్తున్నారు. అంటే భారతదేశంలో 140 కోట్ల మందిలో 100 కోట్ల మందికి ఇచ్చామనుకున్నాం. అంటే 200 కోట్ల డోసులు కావాలి. 2 డోసులకి 750 రూపాయలు చొప్పున 75,000 కోట్ల రూపాయలు కావాలి. అది నిజానికి విజ్ఞత గల ప్రభుత్వానికి పెద్ద డబ్బు కాదు, కానీ మన దేశంలో మనకి హెల్త్ కేర్ ప్రయారిటీ మిగతా విషయాలు చూసినట్టయితే ప్రభుత్వం అందరూ ఈ కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో దాన్ని పేరు చేసి శక్తి లేదు. కాబట్టి ఏం జరగబోతుందంటే నేను ఊహించేది ఇంకా మరొక 2 వ్యాక్సిన్లు వస్తాయి. ప్రిమెచ్యూర్ కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు. ఇంకా ప్రాబ్లమ్ ఏ మంత్ టు లేటర్ దే విల్ కమ్. కొన్ని ఇంకా లెస్ ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్స్, రీజనబుల్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి. 220 రూపాయలు 2 డోసులు వచ్చే వ్యాక్సిన్ కూడా ఒకటి రెడీ అవుతుంది. అది కూడా ఇండియాలో 1 బిలియన్ డోసు ఉత్పత్తి అవుతాయి. వాట్ విల్ ప్రాబ్లీ హ్యాపన్ ఈజ్ గవర్నమెంట్ టెంటేటివ్గా బహిరంగంగా చెప్పట్లా, కానీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనం ప్రిపేర్ చేయడం కోసం. ఇండియాలో ఏది పారదర్శకంగా జరగదు కదా, అందుకని ఉంటే అయిపోయింది చెప్తారు. అందరికీ ఇమ్యునైజేషన్ అక్కర్లేదు అన్నారు. అంటే బేసిక్గా ఏంటంటే మేము అందరికీ చేయలేము, మార్కెట్లో వచ్చిన మార్కెట్ వస్తే మీరు కొనుక్కుని మీరు చేసుకోండి అంటున్నారు. నేను అనుకోవటం 50% ఈ 300-500 రూపాయలు కొంచెం ఖర్చు అయినా కూడా అంత భయంకర ఖర్చు కాదు. 40-50% జనాభా వాళ్ళు మార్కెట్లో కొనుక్కునే ఏర్పాటు జరుగుతుంది. 50%, మిగతా 50% భారాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. దాన్ని కొంచెం కాస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పని వాళ్ళు దెర్ ఈస్ నో వే ఫైజర్ విల్ బి పాపులర్ ఇన్ ఇండియా. ఎందుకంటే మనం -70 degrees Celsius స్టోర్ చేయడం ఇండియాలో అసాధ్యం. యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మోడర్నా లిటిల్ బెటర్ టు మేనేజ్, కానీ మోడర్నా ఇండియాకి రానివ్వరు. ఎందుకంటే ముందు వెస్టర్న్ కంట్రీస్ నీడ్స్ని చేయాలి. ఇండియాలో అన్ఫార్చునేట్లీ మోడర్నాతో లింక్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లింక్ లేదు మనకి. కాబట్టి మోడర్నా ఈజ్ ఆల్సో అన్లైక్లీ టు కమ్. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ గ్లోబల్గా వాళ్ళు ఆ దేశాలకు ఇచ్చిన తర్వాత మార్కెట్లో కొంచెం హై కాస్ట్తో పెట్టచ్చు, డబ్బు ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకోవచ్చు. బట్ దట్ విల్ బి ఎ స్మాల్ నెంబర్ డిపెండింగ్ ఆన్ వెదర్ దే కెన్ యాక్చువల్లీ స్పేర్ ద డోసెస్ ఆర్ నాట్. మోడర్నా, ఇట్ విల్ బి ఆస్ట్రాజెనికా, ఇట్ మే బి జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ అవుతుంది. అది దాని ప్రైసింగ్ ఎంతవరకు కాలేదు. అది బహుశా జనవరిలో మార్కెట్ మీకు లైసెన్సింగ్ అది జరగచ్చు. ఇట్ మే బి బేలర్, టెక్సస్ బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కదా, వాళ్ళ లింక్తో ఇండియాలో ఉత్పత్తి అవబోతున్నది. ఇలాంటి వ్యాక్సిన్లు వస్తాయి. గవర్నమెంట్ ఏం చేస్తే ఒక జ్యుడిషియల్ మిక్స్, టైమింగ్ ఒకటి, కాస్ట్ ఒకటి, ఎఫికసీ ఒకటి దృష్టిలో పెట్టిన దే విల్ ట్రై ఫర్ ఎ జ్యుడిషియల్ మిక్స్, ప్రైమరీలీ టేకింగ్ ఇంటూ అకౌంట్ ద కాస్ట్. మనం భరించలేం కాబట్టి. And it will be roughly 50% in the private market at a price that the market can bear and that is profitable to the companies, so they can make a margin. And 50% government, they will drive down the prices so that only the cost of production will be covered. There will be hardly any profit. Naturally, companies అంత తొందరగా ఒప్పుకో, కానీ వాళ్ళు బలవంతంగా మెడలో ఉంచి ఏదో చేస్తారు అనమాట. దిస్ ఇస్ ద వే ఇట్ విల్ బి. ఇక యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్ మనకి ట్రమండస్ కెపాసిటీ, అంటే ర్యాపిడ్గా ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. 100 million, 110 million a month is possible for each of these vaccines in India once we are manufacturing in India. We are very good at that.
And already some companies have built the manufacturing capacities there. The licensing or regulatory practice and you can go ahead. AstraZeneca actually already production is they are ready. Once licensing is there, suddenly into the market, probably they can bring 200-300 million doses. Exact number not tell you. Overnight they can bring 200-300 million doses. Rondodi, if the cold chain requirements are ordinary, అంటే నార్మల్గా 2 to 8 degrees, దానికి ప్రీ డిస్ట్రిబ్యూషన్ -10, -20 degrees, అది మనకు జనరల్గా వ్యాక్సిన్స్ ఉండేది. అదైతే ఇండియా హ్యాస్ ద కోల్డ్ చైన్. లక్కీలీ ఓవర్ ది ఇయర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దాకా ఆ మాత్రం కోల్డ్ చైన్ ఇండియాలో డెవలప్ చేసాం మనం. 90% ఇండియావి. Maybe 10% of India where a cold chain may not be always adequate, but otherwise there's a reasonable cold chain in operation in the government system in India. That's the only thing we have done reasonably okay in public health system in India. The cold chain and vaccination efforts. ఇక మూడోది యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాలో వ్యాక్సిన్ రెసిస్టెన్స్ పెద్దగా ఉండదు. ఒకప్పుడు ఉండేది, తెలియకో తెలుసు, కానీ ఇప్పుడు పెద్దగా అపోజిషన్ ఉంటుందని నేను అనుకోను. యాక్సెస్ ఈజ్ ది ఇష్యూ. మనం పల్స్ పోలియో వ్యాక్సిన్ మనం లార్జ్ స్కేల్లో చేసాం. పల్స్ పోలియో వ్యాక్సినేషన్ దానికి ఒక ఎన్జిఓస్ అందరిని ఇన్వాల్వ్ చేసి, ప్రధానంగా ఆ రోజుల్లో రోటరీ క్లబ్ వాజ్ వన్ ఆఫ్ ది కీ ప్లేయర్స్ అనమాట. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, WHO, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్లస్ గవర్నమెంట్, యూనియన్ స్టేట్స్ పుట్ టుగెదర్. ఇప్పుడు కూడా ఐ థింక్ ఎ మ్యాసివ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ బడ్జెట్లో ఈ 100 రూపాయలు 200 రూపాయలు కావాలంటే వాళ్ళు దానిలో చేయలేరు. వాళ్ళు బేసిక్గా వ్యాక్సిన్ సప్లై చేసి మిగతా అంతా మీరు లోకల్గా చూసుకోండి అని చెప్పిన పరిస్థితి ఉండి, లోకల్గా మనం వాలంటీర్ ఆర్గనైజేషన్ 1000 రూపాయలు కావాలి మనం పెట్టేసుకోవాలి. ఈజీగా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేట్టుగా చేయాలి. ఇంతవరకు మరి అలాంటిది ఏం చేస్తున్నారో తెలియదు, బట్ ఐఎమ్ షూర్ దే ఆర్ లుకింగ్ ఎట్ దట్ గివెన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. మనం ఇండియాలో అంత పర్ఫెక్ట్గా రూల్ బౌండ్ కాదు కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుకు ముందు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది తర్వాత వస్తుంది. బట్ దట్స్ ఎ మార్జినల్ ఇష్యూ బికాస్ ద ప్రొడక్షన్ కెపాసిటీ ఈస్ వెరీ హై ఇన్ దిస్ కంట్రీ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ అవుట్లెట్స్ ఆల్సో విల్ బి వెరీ సబ్స్టాన్షియల్ ఇన్ నంబర్ ఇండియాలో. కాబట్టి కన్సిడరింగ్ దట్ once the vaccines are made available, 50% people, roughly, my estimate, my expectation, free vaccination within a period of about 6 months. Okay. Last person, all these are conjectures, but that's a reasonable estimate in my opinion. Market lo vachinappudu those who can afford, as long as the cold storage is maintained in the shop, medical shop, that is the challenge there. In fact, the government cold storage is more reliable in India than the private cold storage. Medical shop lo vaccines konte vaadu asalu fridge lo pettaledo manaku teliyadu. Whereas government lo there is a system in place. This is a very rare thing where government actually works better than private sector. The cold storage of vaccination. అది కొంచెం అదొకటి మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి. గవర్నమెంట్ రెగ్యులేటర్స్ మస్ట్ మేక్ ష్యూర్. బట్ టర్న్ ఓవర్ ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి హోప్ఫుల్లీ కోల్డ్ స్టోరేజ్ మే నాట్ బి ఇన్ సీరియస్ డిఫికల్టీ. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ వేర్ hundreds of millions of doses are given to all population across the board in one short burst of time. అదివరకు మిగతా వాటికి పోలియో ఇస్తే ఓన్లీ చిల్డ్రన్ ఆఫ్ దట్ ఏజ్, ఎ సర్టన్ ఏజ్. సమ్ అదర్ వ్యాక్సిన్ ఓన్లీ సర్టన్ వల్నరబుల్ పాపులేషన్. ఇప్పుడు అట్లా కాదు, నియర్ యూనివర్సల్ on a mega scale globally. It never happened before. The sheer scale is humongous. But I think among developing countries, we will not be bad. We will be reasonably good. So this is my expectation, the way it will happen. Government hasn't yet come out with a clear roadmap. But what I mentioned is a practical roadmap given Indian conditions. I hope Sirisha Garu is getting the answer. Bring her back on that. Thank you, sir. Thank you. I know so. Sorry, sir. కొంచెం టైం మేనేజ్మెంట్ వల్ల లేకపోతే I can fully understand. Rajesh, just a couple of points very quickly. ఇందాక రామ్మోహన్ రావు అన్నారు 40 ప్రోగ్రామ్స్ ఇవాళ డిస్కస్ చేసిన వాటి చెప్తున్నాను. ఇది కాకతాళీయం ఏం కాదు. We must have an integrated vision when we are fighting for a cause of India's better governance and a better society. అది ఊరికే లేడీకి లేచిందే పరుగు కాకూడదు. ఆ రోజు ఫ్యాషన్ బట్టి ఒకటి తీసుకునేది కాకూడదు. లేకపోతే మన బుర్రలో ఆ పురులో ఆ రోజు బుద్ధి పుడుతుంది, ఏదో పొద్దున్న 4 గంటలకి ఏదో మంచి లైట్ వెలుగుతుంది, గబాలు లేచేది కాదు. దేర్ మస్ట్ బి అన్ ఆర్కిటెక్చర్, దేర్ మస్ట్ బి అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ద ఇష్యూ యూ ఫైట్ ఫర్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ కెనాట్ బి డిటర్మిన్డ్ బై యూ. దట్ ఈస్ డిటర్మిన్డ్ బై ది కాంటెక్స్ట్, ద పవర్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఆనాడు 750 రూపాయలకి మన రాష్ట్రంలో రేట్ ఉంది ధాన్యం బస్తాకి, పక్క రాష్ట్రాల్లో 1200, వీళ్ళు అన్యాయంగా ఆపారు. కాంటెక్స్ట్ దట్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు పుష్ ద కాజ్ అండ్ హెల్ప్ ద ఫార్మర్స్. ఈనాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ అన్ ఐడియా బికాస్ ఆఫ్ ద కోవిడ్ క్రైసిస్. దే వాంటెడ్ టు పర్సూ సమ్ రిఫార్మ్. దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. You cannot create the opportunity, but are you ready and alive to seize the moment?
In other words, are you a superb opportunist in the best sense of the term? Because the power of the context is the most important thing. But ultimately, there is a set of issues. మీ అక్షయ తృణంలో బాణాలు చాలా ఉండాలి. సమయం రాగానే సమర్థంగా బాణం వేసే నైపుణ్యం మీకు ఉండాలి. దట్ ఈస్ వెన్ యూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజెస్. నాట్ హౌ మచ్ మనీ యూ హ్యావ్, హౌ మచ్ లంగ్ పవర్ యూ హ్యావ్, ఇవన్నీ ఊరికే గ్యాస్ అంతే. ప్రచారం వస్తుంది కానీ పనులు జరగవు. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, we may disagree on some minor issues, but on the whole, human history, our own past experience, they both have taught us what works, what does not, how to make a democratic system much more effective in delivering goods to the people, make it work for the people of India. As I said, depending on our own background and philosophy and experience, there may be some variations in our approach, but broadly, there is a universally acceptable template. If you are smart enough to understand, and if you have the knowledge base and experience. And if you work for that, opportunities will always come. The second thing is, let me conclude with what I said at the beginning. I am a great optimist. We are living in a fantastic world. In the next generation, we're going to see changes which are unprecedented in human history. Very often people say this, but it's always an exaggeration. But now it is not an exaggeration. Just 2 days ago, a company called Just Foods, I think, an American company, has licensed a chicken made from cell cultures. Cultured chicken, not from chickens. It's not slaughtering chickens. You're not raising the kolu penchindi kada. It is licensed in Singapore. And you're able to make meat without violence by culture. It has profound implications to the world, to global warming, to animal slaughtering, animal rearing, to all the cattle and the fowls and chickens, etc., because we raise them for food. Profound implications. Your electric car, backed by a storage battery and solar power, it has profound implications to the world. Your aggregators like Uber and Airbnb, thanks to digital technology, profound implications to the world. Your material sciences, which radically are altering human life without serious damage to environment at a low cost, has profound implications in meeting vagaries of weather, etc., for instance. Your 3D manufacturing, additive manufacturing, probably is going to, this I'm not certain yet, but probably will make decentralized manufacturing as effective and as efficient and economical as centralized manufacturing hubs today. The world is changing in front of our eyes. The genomic technology, this RNA vaccine development is a breathtaking development. There are probably a couple of Nobel Prizes there waiting. The world is changing dramatically. Some of the gravest challenges mankind is facing, they are well within our reach to solve with the current technology and resources. I want you to be optimistic. And India too must leverage this strength. Sometimes we can leapfrog and quickly overcome the barriers of the past. If only we do a few things right. 25 ఏళ్ల క్రితం మనం చాలా విషయాలు మాట్లాడినప్పుడు చాలా నావెల్గా, చాలా కొత్తగా, చాలా విడ్డూరంగా, వింతగా అనిపించినాయి. ఈవేళ దే ఆర్ ఇంక్రీజింగ్లీ పార్ట్ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్. దే ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ ట్రూయిజమ్స్. It took 25 years is a sad thing, but at least now quite a few of the things are understood and accepted is a good thing. Our duty is to compress this time span instead of making it a few more generations. Can we make big things happen in the next 20 years and become the next China globally, economically, and match America and Western democracies in terms of democratic evolution and show the way to the world that democracy and economic growth and modern life are compatible. You don't require authoritarianism in order to improve quality of life. I hope that you'll all be in the forefront of this battle. I'm proud of what you're doing. I admire you for what you're doing. I know how tough it is to do what you're doing, particularly those living abroad, because I know your time is precious. You don't have the support systems individually. And oftentimes your efforts are lonely efforts. And given all the constraints, what you are doing for India is fantastic. I admire you. I respect you. I salute you. I wish you all the very best. Thank you. Thank you, sir. Thank you, sir. Me మాటలు, it's inspiring, sir, and at the same time it is thought provoking. అంటే మీరన్న మాట, again, it's not about a
quantity, it is about a quality. I definitely feel that. But last మీరు ఇచ్చిన సందేశం, it is giving me a thought to make another 500 episodes. ఈ 500 episodes లో ఎంతమందికి thought provoking చేయగలిగితే I feel that I'm doing my duty on it. Obviously I'll take it as a more, ఇప్పటివరకు నేను I used to say that I started this as my passion, with my passion, but I would say hereafter with my duty. It is my responsibility and I will continue to this. నేను ఒక బాధ్యతలాగా దీన్ని కంటిన్యూ చేస్తాను సార్. And thank you for your time. And మాకు ఈ 1.5 hours is kind of చాలా 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 విలువైంది. And we will continuously keep, I have a feeling సార్, అంటే ఒక పర్సనల్ నోట్తో క్లోజ్ చేస్తాను. ట్రావెల్లో ఏదన్నా ఉన్నా నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అన్న పాటను వింటూ వెళ్తుంటాను. సో మనిషి చావు మీద వాడే గెలుస్తుంటాడు అన్న దాంతో ఐ యూస్ టు కీప్ లిజనింగ్ టు దట్ సాంగ్. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు కూడా నాకు అలాంటివి సార్. ఇట్ విల్ బి దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. ఐఎమ్ ష్యూర్ ఐ విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్ మన మోహన రాగం మాటామంతి మన రాగం కార్యక్రమం కానివ్వండి, స్వరాల్లో చేసే ప్రతి ఎపిసోడ్ we will make sure that it will reach to the more audience, and creating a thought provoking laga velladanaiki I'll do my responsibility, sir. Thank you very much for your time and energy, sir. Thank you, sir. Thank you. All the best. Have a nice weekend, all of you. Thank you, sir.